మొత్తానికి ఇంకా అసెంబ్లీలో వీళ్ళ ఏది తమాషా ఒడిచిపోనట్టుంది. మెల్లగా ఇంకా అధికారంలోనే ఉన్నాం అని ఆ ఫకరు ఆ కథ ఇంకేదో ప్రదర్శించబోతా ఉన్నారు. కానీ మీ దుకాణం అయిపోయింది. మీ దుకాణం అయిపోయి మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చుండబెడితే నిన్న కేటీ రామారావు ఏమంటుండు, మేము 53 మంది అని చెప్తున్నాడు. 54 మంది ఉన్నాం మేము అంటుండు. అంటే దాని అర్థమైంది భారతీయ జనతా పార్టీ మేము ఎంఐఎం 3-1 అని చెప్తున్నాడు అన్నట్టు. మిమ్మల్ని గూలగొడతాం, మీ పని అయిపోయింది అనే రీతిలో మాట్లాడుతూ ఉన్నాడు. కేటీ రామారావు గారు మీకు ప్రతిపక్ష హోదాలో ప్రజలు ఎందుకు ఇచ్చిరంటే మీ నాయన చేసిన లపంగ పనులు, నువ్వు చేసిన దోపిడీలు, మీరు చేసిన అరాగిరి వీటన్నిటికీ వ్యతిరేకంగానే మిమ్మల్ని కూర్చోబెట్టిరాడా. ఇంకా సహజంగా గతంలో కాంగ్రెస్ పార్టీ అడిగేది అసెంబ్లీ సమావేశాలు ఇంకో 4 రోజులు నడవాలని. మీరు పారిపోయేటోళ్ళు, అధికార పక్షం పారిపోయి లేలే 3 రోజులు అంటోళ్ళు. ఇప్పుడు మాట్లాడరు, ఏ పాటు మాట్లాడుతున్నావు? సరిపోతుందా? రేవంత్ రెడ్డి గారు మంచిగానే చేస్తుండా? ముఖ్యమంత్రి ఏమంటుండు, ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళని బయటకు పోనీయద్దంటు. ఏమంటుండు ముఖ్యమంత్రి గారు? వీళ్ళని ఎట్టి పరిస్థితిలో వాకౌట్ చేయకుండా కాపాడు అధ్యక్ష అంటుండు. ఎందుకంటే వీళ్ళు వినాలే, వీళ్ళకి ఇదే శిక్ష అంటా ఉన్నాడు. ఇంతకు మించిన ప్రజాస్వామ్యయుతమైనటువంటి మాట ఇంకేముంటుంది చెప్పురి? ముఖ్యమంత్రి గారే శాసనసభలో విపక్షాలను మీరు కూర్చోవాలే, మీరు వినాలే, మేము చెప్పేది వినాలే. ఇంత మంచిగా చెప్తా ఉన్నాడంటే ఎంత కసితోని తయారైనాడో చూడురు ఆయన. మీరైతే భజన చేసుకుంటేందుకు సస్పెండ్ చేసి పంపించటం. మీరైతే వెంటనే ఎత్తి అవతల బారేరి, సస్పెండ్ చేయరి, సమావేశాలకు రాకుండా చేయరి. గత అసెంబ్లీలు ఎట్లుండే ఇవాళ చూడండి. స్పీకర్ గారు విపక్షాలకు ఎంత టైం ఇస్తున్నాడు? గవర్నర్ ప్రసంగం పైన ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదించడం కోసం జరిగినటువంటి చర్చలో తెలంగాణ రాష్ట్రం ఆర్థిక విధ్వంసానికి గురైందని చెప్పి గవర్నర్ ప్రసంగంలో ఉంటే మనం నెంబర్ 1 అయినామని చెప్తాడు. నువ్వు నెంబర్ 1 అయితే ఎందుకు ఓడిపోయినావు? మరి నెంబర్ 1 అయితే నెంబర్ 1 కాలేదు కాబట్టే తెలంగాణ రాష్ట్రాన్ని విధ్వంసం చేసిరు, కాబట్టే ప్రజలంతా అది నమ్మిరు, కాబట్టే మిమ్మల్ని తీసుకుపోయి ఆడ కూర్చోబెట్టిరు. అక్కడ వాస్తవానికి మంత్రులందరికీ ఎప్పటికప్పుడు డేటా ఇచ్చేటోడు ఉంటే వీళ్ళ పని వీళ్ళని శీర్షింత గట్టొచ్చు మంచిగా. వీళ్ళు మాట్లాడే మాటలకు ఇది చూస్తా ఉన్న అసెంబ్లీలో వీళ్ళ తమాషా, వీళ్ళ అబద్ధాలు, కేటీ రామారావు, హరీష్ రావు చెప్పి అబద్ధాలు చూస్తూ ఉంటే ఇవన్నీ గతంలో కేసీఆర్ అబద్ధం చెప్పి అధ్యక్ష ఇది రికార్డులలో ఉండాలని చెప్తున్నా అధ్యక్ష. ఐఎమ్ రికార్డ్ అంటుండే అబద్ధాలే. అబద్ధాలు రికార్డులకు ఎక్కించిన ఘన చరిత్ర కేసీఆర్ ఫ్యామిలీది అసెంబ్లీలో. ఇప్పుడు అబద్ధాల పుట్ట పలుగుతుంది, ఆ సిట్టా బయటికి వెళ్తుంది. ఇక తట్టుకోలేకపోతున్నారు, ఏం చేయాలో అర్థం కాక నిన్న గాయ్ ఏదో ఇంకా నేను అధికారంలో ఉన్నా అని ఆ భ్రమలకేం బయటికి వెళ్తలేరు. ఇంక వీళ్ళకి ఇంకా సొయ్యి రాలే. ఓడిపోయిన సంగతి ఇంకా తెలుస్తలేదు వీళ్ళకి, ఇంకా సొయ్యలే లేరు. సిగ్గు లేకుండా ఒక్క రైతు కూడా చచ్చిపోలేదు అంటున్నాడు. ఒక్క రైతు కూడా చచ్చిపోలేదు అంటున్నాడు ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో. కేసీఆర్ పరిపాలనలో ఒక్క రైతు చచ్చిపోలేట. 8,000 మంది చచ్చిపోయారు. 8,000 మంది రైతులు సూసైడ్ చేసుకొని చచ్చిపోయారు. ఇక ఇంతకు మించిన అబద్ధాలు ఏముంటాయి? 24 గంటల కరెంట్ ఇచ్చినాం అధ్యక్ష అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇదే ముఖ్యమంత్రి గారు విద్యుత్ శాఖ పైన రివ్యూ చేసి ఎన్ని గంటలు ఇచ్చిరాయా రాష్ట్రంలో అంటే 10 నుంచి 12 గంటల మధ్యన ఇచ్చినాం సార్, 24 గంటలు లేదని వాళ్ళు లెక్కలు బయట పెట్టి. అధికారులు అయితే అబద్ధం చెప్పారు కదా. అధికారులు అయితే అబద్ధం చెప్పారు కదా. వాళ్ళే చెప్పబట్టే కేసీఆర్ చెప్పిన అన్ని ఉత్తాయి సార్ అబద్ధాలు అవి అని చెప్పి చెప్పబట్టే. ఇంకా గంతకు మించిన సాక్ష్యాలు ఏముంటాయి? మీరు ఏమనుకుంటారంటే రేవంత్ రెడ్డి గారిని వట్టిగానే అదరకూడదాం, మంత్రులంతా ఏం మాట్లాడను, వాళ్ళు వాళ్ళేం బుర్ర తక్కువలు కాదు. మంచి మొత్తం మీ తమాషా చూస్తందుకే ఆడికి వచ్చి కూర్చున్నారు. ఇంకా చూస్తున్నారు మీ తమాషా. మీ మంత్రులు లెక్క కాదు వీళ్ళు. మీ మంత్రులు లెక్క ఎవరు? మహమ్మద్ అలీ గారు మాజీ హోంశాఖ మంత్రి. ఎందుకు పనికి వచ్చినా మీ మంత్రి? దచ్చి కట్టాలి, ముద్దు పెట్టాలి, దీనికో మంత్రి. అసలు సమాధానం చెప్పే మంత్రులు మీ దాంట్లో ఎవరైనా నువ్వురా? సత్యవతి రాథోడ్ గారికి ఏమైనా వస్తుండేనా? ఎర్రబల్ దయాకర్ రావు గారు పాన్నవలితందుకే సరిపోయా. వీళ్ళు మంత్రులు మీ అదృష్టానికి. ఇప్పుడున్న మంత్రులు ఎట్లున్నారు, మీ మంత్రులు ఎట్లున్నారు? ఇక్కడ బట్టి విక్రమార్క గారు ఎంత పొలైట్గా సభను ఉందాగా నడపాలని ఎంత పొలైట్గా మాట్లాడుతూ ఉన్నారు. అటు విపక్షానికి
మీరు గతంలో ఇదే విపక్షాలు పక్కనుంటే వాళ్ళని ఎట్లా చీదరించుకుంటే వాళ్ళు మీరు టైం కూడా ఇవ్వకపోయారు. టైం కూడా ఇవ్వకపోతుండే మీ స్పీకర్లు, అప్పుడున్నటువంటి స్పీకర్లు. ఇప్పుడు గడ్డం ప్రసాద్ గారు స్పీకర్ గారు అందరు విపక్షాలకు టైం ఇస్తా ఉన్నాడు, అందరి విషయాల్ని సభ ముందు పెడతా ఉన్నాడు. ఇంకా అంతకంటే ఎక్కువ ఉంటుంది ప్రజాస్వామ్యం. తెలంగాణ నిజంగా తెలంగాణ విధ్వంసం కాకపోతే ధర్నా చౌక్ను ఎందుకు ఎత్తేసినావు అడుగుతా ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి గారు. దానికి సమాధానం చెప్తావా? మీ కాడుందా? ఇంకా వచ్చినో మన కొడంగల్, తాండూరు, వికారాబాద్, పరిగి, చేవెళ్ల వరకు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పూర్తి చేసి 10 సంవత్సరాలలో మన ప్రాంతానికి చివరి ఎకరాకు నీళ్లు ఇచ్చుంటే బోరు మోటార్ల మీద, కాలిపోయే మోటార్ల మీద, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్ల మీద, ఈ ప్రభుత్వం చెప్పే అబద్ధాల మీద మన ప్రాంత రైతులు బ్రతకాల్సిన అవసరం ఉండేనా అధ్యక్ష? ఆనాడు కృష్ణానది జలాలు, గోదావరి జలాల మీద చర్చ జరిగినప్పుడల్లా ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో తెలంగాణ రాష్ట్రానికి వివక్ష సాగుతుంది, నా ప్రాంతం మీద దాడి జరుగుతుంది, నా ప్రాంతానికి రావాల్సిన నీళ్లు రావడం లేదు, మా నీళ్లు మాకు కావాలి అని ఆనాడు తెలంగాణ ప్రజలందరూ కొట్లాడారు. ఆనాడు కేటీ రామారావు ఏమంటాడు, పోతిరెడ్డి పాడుకు పెద్ద పొక్క పెట్టుకపోయినప్పుడు ఏడున్నారు మీరు అని కాంగ్రెస్ వాళ్ళు అంటాడు. పోతిరెడ్డి పాడుకు పొక్క పెట్టేటప్పుడు నాయన్ నరసింహారెడ్డి గారే కడప జిల్లా మినిస్టర్గా ఉండే, టీఆర్ఎస్ పార్టీ ఆయనే. ఈ ప్రశ్నలు ఏమనెత్తారు, వీటికి సమాధానాలు ఉండే. ఇక చెప్పరు ఏమనంటే మంది పెళ్లిళ్ళ కాడ మంగళారతి పట్టుడే వీళ్ళకి వచ్చినటువంటి విద్య. వీళ్ళు చేసిన విధ్వంసం ఒకటొకటి వస్తూ ఉంటే వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక మా పని అయిపోతుంది అనుకుంటారు. అవుతుంది, ఖచ్చితంగా మీ పని అవుతుంది, ప్రజాక్షేత్రంలో అవుతుంది. నిండు అసెంబ్లీలో ప్రత్యక్ష ప్రసారంలో కోట్లాది మంది ప్రజలు చూస్తుంటే మీ లగ్గం కోట రాస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. గవర్నర్ ప్రసంగం మీద కూడా ఉల్టా గవర్నర్ ప్రసంగం అన్న అబద్ధాలు అవి ఏటు చక్కగా చెప్పలేదని కొడుకు చెప్తా ఉంటే గతంలో వాళ్ళు అయ్యే అని చెప్పిన గవర్నర్ ప్రసంగం పూర్తిగా అసత్యాలు, అభూత కల్పనలు, తప్పుల తడక అని చెప్పడానికి నేను బాధపడతా ఉన్నా. ఇట్లాంటి గవర్నర్ ప్రసంగం వినడానికి ఒక సభ్యుడిగా సిగ్గుపడతా ఉన్నాను. గవర్నర్ ఈజ్ వన్ హూ రిప్రజెంట్స్ ది స్టేట్ గవర్నమెంట్. రాష్ట్ర ప్రభుత్వానికి అతీతంగా ఉండేటువంటి వ్యక్తి కాదు. రాష్ట్ర ప్రభుత్వం రాసిచ్చిన చదవడం కాదండి, రాసిచ్చిందే చదవాలి, వేరే చదవడానికి కూడా లేదు. అది రాజ్యాంగం. గవర్నర్ గారి స్పీచ్ ను రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలియచేయాలి, లేకపోతే ఆయన మాట్లాడడానికి లేదు. ఇది తెలుసుకోకుండా మాట్లాడితే, చిన్నపిల్లలాగా మాట్లాడితే మంచిది కాదు. సరిపోయినా మీ అయ్యకన్న సమాధానం చెప్పిండు కదా. రాష్ట్ర గవర్నర్ గారు మాట్లాడిందని సిగ్గుపడుతున్నా బిగ్గుపడుతున్నా అని చెప్పి చెప్తే, పోయినసారి అసెంబ్లీలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు చెప్పినటువంటి మాట, గవర్నర్ చదివేటువంటి ప్రసంగాన్ని రాష్ట్ర కేబినెట్ ఆమోదించాలి, రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందే చదవాలని చెప్తున్నాడు. మరి కొడుకేమో కాదంటాడు. అచ్చా, ప్లేట్ ఫిరాయించుడా? ఇది ఫిరాయించుడా తెలియకనా? మరి తెలియకనా? పేద అనుభవజ్ఞులు లెక్క మీ నాయన చెప్పింది ఉత్తదేనా ఇది? ఇప్పుడు మీ నాయనని సన్నాసం చేసినట్టేనా నువ్వు? గవర్నర్ మాట పక్కకు పెడితే మీ తండ్రి గారిని సన్నాసం చేసినట్టే కదా నిండు సభల. ఆ రోజు మీ అయ్యకన్నా తెలియకపోయి ఉండాలి, ఈ రోజు నీకన్నా తెలియకపోయి ఉండాలి. ఆయన చెప్పిందే కరెక్ట్, మీ నాయన చెప్పిందే కరెక్ట్. ఆయన డిప్యూటీ స్పీకర్ గా పనిచేసినప్పుడు ఇప్పుడు ఇలా కథలు చూడు రాదు. గవర్నర్ ప్రసంగం పూర్తిగా అసత్యాలు, అభూత కల్పనలు, తప్పుల తడక అని చెప్పడానికి నేను బాధపడతా ఉన్నా. ఇట్లాంటి గవర్నర్ ప్రసంగం వినడానికి ఒక సభ్యుడిగా సిగ్గుపడతా ఉన్నాను. గవర్నర్ ఈజ్ వన్ హూ రిప్రజెంట్స్ ది స్టేట్ గవర్నమెంట్. హెడ్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్. రాష్ట్ర ప్రభుత్వానికి అతీతంగా ఉండేటువంటి వ్యక్తి కాదు. రాష్ట్ర ప్రభుత్వం రాసిచ్చిన చదవడం కాదండి, రాసిచ్చిందే చదవాలి, వేరే చదవడానికి కూడా లేదు. అది రాజ్యాంగం. గవర్నర్ గారి స్పీచ్ ను రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలియచేయాలి, లేకపోతే ఆయన మాట్లాడడానికి లేదు. ఇది తెలుసుకోకుండా మాట్లాడితే, చిన్నపిల్లలాగా మాట్లాడితే మంచిది కాదు. అయిపోయినా ఇప్పుడు 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 కేసీఆర్ గారే వచ్చి కొట్టాలి రెండు ఒక ఆవులా గట్ట మాట్లాడతారని. మరి గదే కదా ఉన్న కథ. రేవంత్ రెడ్డి గారు లేవడుతున్న ప్రశ్న నేను ఒక మాట మీ ద్వారా అడగదలుచుకున్నా అధ్యక్ష. ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక దోపిడీలో వాళ్ళ పాత్ర లేదా? లక్షలాది వేలాది లారీలలో ఇసుక దోపిడీకి పాల్పడుతుంటే, నేరళ్లలో, సొంత నియోజకవర్గంలో నేరళ్లలో ఇసుక దోపిడీకి పాల్పడుతుంటే, ఇసుక లారీలు దళితుల మీద ఎక్కించి తొక్కి చంపుతుంటే, ఆ దళితులు నిరసన తెలిపినందుకు ఇసుక దోపిడీలో నేరళ్లలో నిరసన తెలిపిన దళితులను పోలీసులను పెట్టి నిర్బంధించి, పోలీస్ స్టేషన్లో పెట్టి, కరెంటు షాకులు పెట్టి, సంసారానికి పనికి రాకుండా హింసించినందుకు, ఇసుక దోపిడీకి పాల్పడి ఇసుక లారీలతో దళితులను తొక్కిచ్చి చంపించినందుకు ప్రశ్నించిన దళితులను పోలీస్ స్టేషన్లో పెట్టి, పోలీస్ కరెంటు షాకులతో
పోలీస్ కరెంటు షాకులతో కొట్టి సంసార జీవితానికి పనికి రాకుండా చేస్తే తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన లోక్సభ స్పీకర్గా మీరా కుమారి గారిని మా మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు ఆ దళితులను పరామర్శించడానికి తాను చట్టం చేసి బిల్లు పాస్ చేసి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన మీరా కుమారి గారు ఆ కుటుంబాలను పరామర్శించడానికి వస్తే పోలీసులను పెట్టి అడ్డుకొని వారిని అవమానించినందుకు సిగ్గుతో తల ఉంచుకోవాల్సిందే. అదేవిధంగా అధ్యక్ష, ఈ రాష్ట్రంలో రైతు రాజ్యం అని చెప్పిన ఈ ప్రభుత్వం నిజంగానే రైతు రాజ్యం అయితే ఖమ్మంలో గిట్టుబాటు ధర కోసం నిరసన తెలిపినందుకు ఖమ్మంలో రైతులను అరెస్టు చేసి కోర్టుకు తీసుకుపోయేటప్పుడు అంతర్జాతీయ తీవ్రవాదుల లేక నేరగాళ్ళ లేక బేడీలు వేసి నడిపించిన చరిత్ర కనీసం ఆ తల్లిదండ్రులు జైల్లో ఉంటే చంటి పిల్లల్ని సంకలో పెట్టుకొని ఒక ఆడబిడ్డ తన భర్తను కలవడానికి వస్తే పోలీసులు అడ్డుకున్నారు. ఇవాళ గిట్టుబాటు ధర అడిగిన రైతులను బేడీలు వేసినందుకు సిగ్గుతో తల వంచుకోవాలి ప్రభుత్వం అని చెప్పి, ఆనాటి ప్రభుత్వం అని చెప్పి నేను ఈరోజు చెప్పదలుచుకున్నా. అధ్యక్ష, అదేవిధంగా అధ్యక్ష తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చూశారు కదా, నేరెళ్ళ కాడ ఇసుక దోపిడీ చేసి కేటీ రామారావు లక్షలాది లారీల్లో ఇసుక దోపిడీ చేస్తే నేరెళ్ళ కాడ దళితుల మీదకెక్కి లారీలు పోతా ఉంటే దళితులు నిరసన వ్యక్తం చేస్తే దళితులను ఎట్లా కొట్టించిండు? సంసారాలకు పనికి రాకుండా కొట్టించిండు కేటీ రామారావు. ఇవాళ ఆ ప్రశ్నకు సమాధానం చెప్పండి. కై 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 పెంట మొత్తంగా అడుగుతుర్రా బాబు. ఆడవాళ్ళపైన వ్యభిచారం కేసులు దళిత బిడ్డల పైన వ్యభిచారం కేసులు పెడతాం, బ్రోతల్ కేసులు పెడతామని పెట్టించారు. ఎస్పీ పేరు ఏదో కంపాటో ఏదో ఉండే, ఆయనను పెట్టించారు. ఇదంతా లేదా దళితులకు ఎంత ఎంత అన్యాయం చేసినావో లక్షల కోట్లు ఖతం చేసి పడేసారు ఇసుక పేరు మీద. సమాధానం చెప్పవలసి వస్తుందని కయకాయలు పెడతారు. మీరు లొల్లి పెడితే బయటికి ఎలా కొడతారు మమ్మల్ని? మిమ్మల్ని ఏ బోడ ఎలా కొట్టాడు? మిమ్మల్ని దయచేసి ముఖ్యమంత్రి గారు వీళ్ళని బయటికి వెళ్ళకుండా డోర్లు పెట్టి వీళ్ళని బయటికి వెళ్ళకుండా ఇనని అన్ననే మేము పోతాం నిరసన వాకౌట్ గీకౌట్ కూడా అనగాల. ఏమనకుండా దయచేసి ఎట్టి పరిస్థితిలో వీళ్ళని ప్రజాక్షేత్రంలో కడిగిపాడేయండి. వీళ్ళని పబ్లిక్ తెలవాలి కదా, పబ్లిక్ తెలవాలి. మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం రవిగా. ఇదే హాట్ టాపిక్ నడుస్తూ ఉంది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ సంచికతో పాటు 32 పేజీల దర్వాజా సప్లిమెంట్ కౌన్సిలింగ్ కహానీ అంటూ బుర్రలను సెట్ చేసే కహానీ. అయోధ్యకు 1000కి పైగా రైళ్లు. అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా ఇండియన్ రైల్వేస్ 1000కి పైగా ప్రత్యేక రైళ్లు నడపనుంది. ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, పూణే, కోల్కతా, నాగ్పూర్, లక్నో, జమ్మూ తదితర ప్రాంతాల నుంచి 100 రోజులు ఈ రైలు నడవాలని ఇక ఇంకొకటి చెప్తా నడపాలని ఆలోచన. శనార్థి తెలంగాణ పేపర్ను మార్ఫింగ్ చేసి ఏదో పెడతారు. నిన్న కంప్లైంట్ కూడా చేయడం జరిగింది వాళ్ళ మీద. ఇగో శనార్థి తెలంగాణ పేపర్ను మార్ఫింగ్ చేసి ఇది ఎవరు చేసినో తెలుసు, ఈ షామిర్పేట గ్యాంగే ఇది తెలుసు, జర బంద్ చేసుకోరి లేకపోతే తీవ్రంగా ఉంటుంది. తెలంగాణ శనార్థి తెలంగాణ పేపర్ ఇది వస్తే ఇదంతా వాడి ఇగో ఈ ఫేకు తయారు చేసి నాకు ఎమ్మెల్సీ ఇవ్వకపోతే ప్రళయం అని చెప్పినట్టుగా ఇవన్నీ ఫేకు క్రియేట్ చేస్తూ ఉన్నారు. దయచేసి ప్రజలారా ఎట్టి పరిస్థితుల్లో ఈ ఫేక్ వార్తల్ని మా బొమ్మలు పెట్టి, మీకు సిగ్గు అనిపించలేదురా? మీకు దమ్ముంటే మీ బొమ్మలు పెట్టి చేయండి రా చూద్దాం. మా బొమ్మలు పెట్టి వీటిపైన నిన్ననే కంప్లైంట్ చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ఎవరెవరి వాట్సాప్లలో వస్తున్నాయో వాళ్ళ పేర్ల మీద కంప్లైంట్ చేయడం జరుగుతూ ఉంది. చూసుకోరు ఇక మీరు. దయచేసి ప్రజలారా ఇది గమనించండి. ఇక 100 రోజులు ఈ రైలు నడపాలనే ఆలోచన చేస్తుంది. అయోధ్యలో వచ్చే ఏడాది జనవరి 22న రామ విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరగనుండగా ఆ తర్వాతి రోజు నుంచి సాధారణ ప్రజలను కూడా అనుమతిస్తారంట. రామ మందిరం ఓకే అయిపోయింది. రైట్గా మరో 1890 నర్సింగ్ పోస్టులు ప్రభుత్వ దవాఖానాల్లో ఖాళీగా ఉన్న 1890 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలోనే ఇచ్చిన నోటిఫికేషన్తోనే కలిపి ఈ పోస్టులు కూడా భర్తీ చేయనున్నారు. దీంతో మొత్తం పోస్టుల సంఖ్య 7094కు చేరిందంటూ వీళ్ళంతా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. క్యూనిస్ ఆఫీస్కి వచ్చి ఈ పోస్టులను కలపాలని చెప్పారు. కలపడం వల్ల కొత్త బ్యాచ్కి ఒక్క బ్యాచ్కి తప్ప మిగతా వాళ్ళందరికీ న్యాయం జరుగుతుంది అనేటువంటి మాట చెప్పారు. అదే అంశాన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టినాం.
ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది. ఇక దేశం కోసం ఏకం కావాలి, దేశంలో పేదరిక నిర్మూలన కోసం సంకల్పం తీసుకోవడమే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ఉద్దేశమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. శనివారం చిన్న గోల్కొండలో కేంద్ర పథకాలపై అవగాహన కల్పించే ప్రచార రథాన్ని ఆయన ప్రారంభించారంటూ ఒక వార్త. ఇంకెందుకు ప్రారంభిస్తున్నావు? ఇక రారి మీ పాపాలన్నీ బయట పెడతాం, 10 ఏళ్ల విధ్వంసం ఆర్థిక నేరాలను సభలో చర్చకు పెడదాం. కేటీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్. గతమే మాట్లాడాలనుకుంటే మీ చరిత్ర ఎక్స్రే తీసి వివరిస్తాం. మేనేజ్మెంట్ కోటాలో కేటీఆర్ సీఎం అవుదామనుకున్నాడు, ప్రజల నుంచి వచ్చిన వ్యక్తి సీఎం అయ్యేసరికి కుళ్ళుకుంటున్నాడు. డ్రగ్స్ దందాలో ఎంతటి వారున్నా బొక్కలో వేస్తాం. గవర్నర్ చదివింది మా మేనిఫెస్టోనే, గ్యారంటీలన్నీ అమలు చేస్తాం. 7వ గ్యారంటీగా ప్రజలకు స్వేచ్ఛ ఇస్తున్నాం. ధర్నా చౌక్ లో కేటీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేసుకోవచ్చని వ్యాఖ్య. చేత్తారిలో 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలోని పాపాలన్నీ బయటకు తీస్తామని గతం గురించి మాట్లాడాలని బీఆర్ఎస్ వాళ్ళకు ఉంటే అందరి చరిత్రను ఎక్స్రే తీసినట్టు ప్రజలకు వివరిస్తామని మాజీ మంత్రి కేటీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి చురకలంటించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలనుకుంటే తమతో కలిసి రావాలని, లేకపోతే ప్రజలే బుద్ధి చెప్తారని అన్నారు. మేనేజ్మెంట్ కోటాలో ఎమ్మెల్యేలు అయినా కొంతమందికి ప్రజాస్వామ్య స్ఫూర్తి ఎప్పటికి అర్థం కాదు. అర్థం అయ్యేలా చెప్పేందుకు ప్రజలు ప్రయత్నించినా వారు అర్థం చేసుకునే ప్రయత్నం చేయరు అని విమర్శించారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలతో పాటు 7వ గ్యారంటీ కూడా ఇచ్చామని, అదే తమ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం స్వేచ్ఛ అని సీఎం చెప్పారు. 7వ గ్యారంటీగా ప్రజాస్వామ్యాన్ని ప్రజలకు అందిస్తామని మాట ఇచ్చినాం, అమలు చేస్తున్నామని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీనే అబద్ధాల పునాదులపై పుట్టిందని, ప్రభుత్వము అట్లనే ఏర్పాటై పాలనలోనూ అబద్ధాలే చెప్పారని ఆయన మండిపడ్డారు. నిన్న మొత్తం అసలు ముఖమే ఇంకా ఏది మేకపోతు గాంభీరం లెక్క కేటీ రామారావు మెడల్ తిరగకుండా జరగేదో గంభీరం ప్రదర్శించబోయింది. కానీ గంభీరం కథ మొత్తం బయటికి వెళ్తా ఉంది. ఒకటొకటి బయటికి వెళ్తుంటే ఇక మా పని ఒక్కడు కూడా మిగిలిన చెప్తున్నాడుగా, కేటీ రామారావు హరీష్ రావు ఇద్దరే ఉంటారు. ఇక దిక్కు ఒక్కడు కూడా మిగిలిన ఇలా లెక్క బయటకు వస్తే మేడిగడ్డ అన్నారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ. బ్యారేజీలు దెబ్బతినడానికి, లీక్ అవడానికి కారణాలు బయటకు తీస్తాం. అసెంబ్లీ సమావేశాలు అయ్యాక సభ్యులందరినీ మేడిగడ్డకు తీసుకెళ్తాం. మండల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. ఈ సప్పట్లు కూడా ఇది జరగాల్సింది. మేడిగడ్డ కాడికి పొయ్యి చూస్తాం రాంటి ఎవరు చూడనీయలే, మమ్మల్ని అరెస్టులు చేసుడు ఎక్కడో బయట రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి బస్సులలో ఎక్కించి ఇక చూడు అందం చూడని ఈ రాష్ట్రంలో ఎవరిని చూడనీయలే. మేడిగడ్డ కాడికి బరాబర్ పోతాం, చూస్తాం, ఏం జరిగిందో చెప్తాం. ఏమన్నా డరికేనా ఎల్లంటి వాడు? మాకేం సంబంధం? దశితే కట్టింది మేమే కానీ మాకు సంబంధం లేదు. మేడిగడ్డపై బీఆర్ఎస్ అబద్ధాలు చెప్పింది, బ్యారేజీ రిపేర్లు నిర్మాణ సంస్థని చేస్తుందని గత ప్రభుత్వం ప్రకటన. తమకేం సంబంధం లేదన్న ఎల్లంటి. అయిపోయింది. అయిపోయానా? ఎవరు దాచిపెట్టింది కాగితం? కేటీ రామారావు చెప్పు, అసెంబ్లీలో ప్రజలకు సమాధానం చెప్పు. మేడిగడ్డ ఎందుకు గుంగింది చెప్పు. మేడిగడ్డ అన్నారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామని చెప్పారు. జరగాలా వద్దా ప్రజలారా మీరు చెప్పండి, కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎమ్మెల్యేలను కొని సర్కారును కూలుస్తారా? ప్రజలు అన్ని గమనిస్తున్నారు. కూనంనేని గతంలో అమ్ముడు పోయిన ఎమ్మెల్యేలు ఎవ్వరూ ఇప్పుడు అసెంబ్లీలో లేరు. ఇంటికో ఉద్యోగం అని బీఆర్ఎస్ మోసం చేసిందని కామెంట్ అంటూ గతంలో టీఆర్ఎస్ పార్టీకి అమ్ముడు పోయిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, ఉన్నాడా ఎవడన్నా అసెంబ్లీలో? ఇంటికే పోయినారు. ఉన్నారా ఎవడన్నా? ఎక్కడో అక్కడ జనం ఓడించారు. బుద్ధి తెచ్చుకోవాలి. అమ్ముడు పోయి అలా తమాషా చెప్తే మీ పని చేసారు జనం. ఎమ్మెల్యేలను కొని సర్కారు కూలుస్తా అనుకుంటున్నారు. ఈయన ఎవరు? కేటీ రామారావు. మీరు ఎంతమంది ఉంటాడు? ఇగో మీరు 65, మేము 54. అసెంబ్లీలో అధికార పక్షంపై కేటీఆర్ కామెంట్స్. తప్పుపట్టిన అధికార ప్రతిపక్ష సభ్యులు బీఆర్ఎస్ బీజేపీ ఎంఐఎం ఒకటేనని కేటీఆర్ కామెంట్ చెప్తున్నాయి. పొన్నం మేము ఏ పార్టీ పక్షం కాదు, జనం పక్షమే అని బీజేపీ ఎమ్మెల్యే ఏలేట్ అంటా ఉన్నాడు. ఇగో ఎవరి బర్రె అయితే మన దొడ్లే కట్టేసుకుందాం. బీజేపీ మేము ఒకటే అని చెప్తున్నాడు. బీజేపీ మేము ఎంఐఎం ముగ్గురం ఒకటే అని చెప్తా ఉన్నాడు కదా, నిండు సభలో ఆన్ రికార్డ్ చెప్పిండి. అసెంబ్లీలో మనం మొదటి నుంచి అదే చెప్పిన వీళ్ళు ముగ్గురు ఒకటి అని. దాన్ని ధృవీకరించింది. ఇప్పుడు అంతే. ఏ ఎంక్వైరీకైనా మేము రెడీ, అధికారం వారి చేతుల్లో ఉన్నది, ఏ విచారణ కమిటీ వేసినా అభ్యంతరం లేదని కేటీఆర్ అంటా ఉండు. అదే మాట మీద ఉండుర్రి, ఆ మాట మీద ఉండుర్రి. గడికి పోయి కోర్టులలో పోయి స్టేలు తెచ్చుకుంటేవి కదా, ఇదనొద్దు అదనొద్దు అని, మాట్లాడొద్దు తేవద్దు, మా చర్చ పెట్టొద్దని స్టేలు తెచ్చుకున్నావు. ఇప్పుడు పెట్టు. రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచామంటూ మాట్లాడడం సరికాదు. మేము సృష్టించిన ఆస్తుల గురించి ఎందుకు మాట్లాడట్లేదు? నీ ఆస్తులు ఏందో చెప్పాయా? నువ్వు సృష్టించిన ఆస్తులు ఏందో చెప్పు. ఏం సృష్టించినావు నువ్వు? ఆస్తులు నువ్వే చెప్పలే. మీ ఆస్తులే అవి, మీ ఆస్తులే అవి. సొంత ఆస్తులు పెంచుకున్నావు నీవు అక్కడ హైటెక్ సిటీ ప్రాంతంలో పెద్ద పెద్ద బిల్డింగులు చూపెట్టి, ఎవరి బిల్డింగ్లు అవి?
మైహోం రామేశ్వరరావు అనే దొంగ బిల్డింగులు కావా ఇవి? భూముల అన్ని అరబిందో బిల్డింగ్లు ఎక్కడి, ఫినిక్స్ బిల్డింగ్లు ఎక్కడి, గ్రీన్ కో బిల్డింగ్లు ఎక్కడి? అంతా నీ బినామీలు కాదా వీళ్ళంతా? వీళ్ళంతా నీ బినామీలేనా? వాళ్ళ బిల్డింగులు ఆ బిల్డింగ్లను చూపెట్టి హైదరాబాద్ డెవలప్ అయింది అంటాడు. అరే ఎట్లా డెవలప్ అవుతుంది రా భయ్? నీ కదా, నీ సంపద కదా డెవలప్ అయింది. గవర్నమెంట్ భూములు అమ్మకమిక్తివి కదా. ఎక్కడ ఏమయ్యా నువ్వు సృష్టించిన ఆస్తి ఏంది? ఏ పేదోనికి ఇల్లు కట్టించినావు? ఏ పేదోనికి 3 ఎకరాల భూమి ఇచ్చినావు? ఏం చేసినావు నువ్వు? ఏది నువ్వు సృష్టించిన సంపద ఏందో చెప్పు. సృష్టించినావు. హైదరాబాద్ చుట్టూ 111 జీవో ఎత్తేసి ఎకరం 100 కోట్ల పోతుందని డ్రామా ఆడి రియల్ ఎస్టేట్ దందా చేయడమా నువ్వు సృష్టించిన సంపద? విదేశాలలో పెట్టుబడి నీ పెట్టుబడుల సంగతి చెప్తా. నీవు విదేశాలల్లో కేటీ రామారావు బినామీలు, సృష్టించిండట. ఈయన సృష్టించి దాచిపెట్టుకోసుకుంటువి నువ్వే నీ పేరు మీద. కేటీ రామారావు బినామీలు వీళ్ళందరిని పట్టుకొస్తే మొత్తం లెక్కలు బయటకు వస్తాయి. ఇగో కేటీ రామారావు బినామీలు వీళ్ళంతా. చూడ్రి, కేటీ రామారావు బినామీలు అమెరికాలో ఈ డ్రామా అన్నట్టు వీళ్ళని పట్టుకొస్తే మొత్తం లెక్కలన్నీ బయటకు వస్తాయి. ఒక్కను కూడా వదిలిపెట్టకుండా వీళ్ళని ఎట్టి పరిస్థితి ఇండియాకు రప్పించాలి. వీళ్ళు విదేశాలలో కేటీ రామారావు బినామీ ఆస్తులు మొత్తం ఈ ముఠా దగ్గరే ఉన్నాయి. వీళ్ళే ఆ ముఠా. ఇక ఇంకొక విషయం ఏంటంటే జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఎంత గొప్ప కామెంట్ చేస్తుండో వినండి ఒకసారి. మీ లెక్క కేటీ రామారావు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త ఎస్ఐని బెదిరించేటోడు, సిఐని బెదిరించేటోడు. కానీ ఇక్కడ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఏమంటుండో చూసిరా ఒక్కసారి ఇనురి. ఎవరితోని మీరు కొట్టాడాల్సిన అవసరం లేదు. నేను స్ట్రిక్ట్గా ఎస్పీ గారితో కూడా మాట్లాడాను. నా మనుషులు ఉండని ఎవరైనా ఉండండి, లాక్ అగేన్స్ట్గా మీరు పోతే మీ పైన కూడా కేసులు బుక్ అవుతాయి. నా మనుషులు, కాంగ్రెస్ మనుషులు వీళ్ళపైన బుక్ చేయొద్దు, వాళ్ళపైన బుక్ చేయాలనేది మాత్రం నేను ఫోన్ చేయను. మీరు తప్పు చేస్తే తప్పుకి మీ పైన కేసులు మీ పైన కూడా బుక్ అవుతుంది. కాబట్టి నాకు ఫోన్ చేసి ఇడిపి అంటే నేను మాత్రం ఇడిపియాను. మీరు తప్పు చేయకుండా ఫోన్ చేయండి, మీకు నిలబడతాను. కానీ తప్పు చేసి ఫోన్ చేయమంటే మాత్రము నేను ఎవ్వరికి చేయను. ఎస్పీ గారికి డైరెక్ట్గా నిన్ననే నేను చెప్పడం జరిగింది. లా అండ్ ఆర్డర్ స్ట్రిక్ట్గా ఉండాలి, ఎవరు తప్పు చేసినా కానీ కేసులు బుక్ చేయమని చెప్పడం జరిగింది. పోలీస్ వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. మీరు అటుపక్క ఇటుపక్క కానీ చూస్తే మాత్రం బాగుండదని కూడా వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. ఈ విధంగా మేము ముందుకు వెళ్తాము, నిజాయితీగా పనిచేస్తాను. చూసిరా, తప్పు చేసినోడు మా పార్టీ కార్యకర్త అయినా సరే ఉపేక్షించొద్దు అని చెప్తా ఉన్నాడు. ఇట్లా అన్నారా ఎప్పుడన్నా? అన్నారా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు? ఉన్నాడా ఒక్కడన్నా? ఎన్నడన్నా మా కార్యకర్త మీరు చేస్తావా? వాడు ఇంత ఉండడు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త. వాడు పోయి ఎస్ఐని బెదిరియా, సిఐని బెదిరియా. ఇప్పుడు పోలీసు వాళ్ళకు కూడా స్వేచ్ఛనిస్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఇక ఏ ఎంక్వైరీకైనా మేము రారీ ఎంక్వైరీకి ఇప్పుడు చూసుకున్నాం. ఎంక్వైరీ సంగతి రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచామంటూ మాట్లాడడం సరికాదు. అప్పుల్లో ముంచకపోతే 5 లక్షల కోట్ల సంపద ఎటుపోయింది చెప్పు. మరి అప్పులు కావా అవి? మేము సృష్టించిన ఆస్తుల గురించి ఏందా నువ్వు సృష్టించింది? నోటపీసు పేదరికాన్ని సృష్టించినవు, తాగుబోతులను సృష్టించినవు, బెల్ట్ షాపులను సృష్టించినవు, అమ్మకమింగినవు. విద్యుత్ రంగంలోనే 1.37 లక్షల కోట్ల ఆస్తులు సృష్టించినట. విద్యుత్ రంగంలో 1.37 లక్షల కోట్ల ఆస్తులు సృష్టించినట. ప్రజలారా, తెలంగాణ ప్రజలు, మీ ఊర్లో పొంటున్న సబ్ స్టేషన్లు కూడా కుదబెట్టిండు ఈ దొంగలు. ఈ లెక్కలన్నీ బయటకు వస్తే ప్రభుత్వం దగ్గర లేవనుకుంటున్నారేమో. కేటీ రామారావు ఇక మేము ఇట్లా గట్టిగా చెప్పగానే ఇవన్నీ అబద్ధాలు చదివి అవతల నిన్ను ఎట్టి పరిస్థితుల్లో పోకుండా తలుపులు పెట్టి లెక్కలన్నీ పక్కాగా ప్రజల ముందు పెడితే ప్రజలే దొరికించుకొని అంటారు. వీళ్ళు చేసిన విధ్వంసాలు సృష్టిస్తే 86,000 కోట్ల అప్పు కట్టాలి. విద్యుత్ రంగంలో 1.37 లక్షల కోట్ల ఆస్తులు సృష్టించడం అని చెప్తా ఉన్నాడు. మరి సృష్టిస్తే అప్పులకి ఎందుకు పోయినాయి? ఎందుకు దివాలా తీసినాయి డిస్కంలు? 86,000 కోట్లు. ఆర్బీఐ రిపోర్టు ప్రకారం అప్పుల్లో రాష్ట్రానికి 24వ ర్యాంక్ అట. ఏ రాష్ట్రానికి ఎంత దమ్ముందో అప్పుల గంతే ఇస్తారు, ఎక్కువ ఇయ్యరు. మహారాష్ట్ర నుంచి ఎక్కువ ఆదాయం వస్తుంది, దానికి ఎక్కువ అప్పులు చేసుకునే అవకాశం ఇస్తారు. ఇక ఈయన చెప్తాడు అన్ని అబద్ధాలే. తెలంగాణ
తెలంగాణతో పోలిస్తే అమెరికా బ్రిటన్ దేశాల అప్పులు ఎక్కువనేట. ఈ తెలంగాణకు అమెరికాకు పొంతన ఇప్పుడు సిరిసిల్ల కాడ పెట్టిన పెట్టుబడికి ఆలేరు కాడ పెట్టిన పెట్టుబడికి ఏమైనా పొంతనుందా? ఈ రెండింటికే లేవు, వీడికి తీసుకుపోయి ఆడ పెట్టిండు. అమెరికా బ్రిటన్ దేశాల అప్పులు ఎక్కువనేట తెలంగాణతో పోలిస్తే. అమెరికా ఏడుంది, బ్రిటన్ ఏడుంది, మనం ఏడున్నాం. ఎన్సీఆర్బి రిపోర్ట్ ప్రకారం రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు సున్నానట. రైతు ఆత్మహత్యలు సున్నా, లేనేలేవట. ఏమన్నా నోటితో నవ్వే ముచ్చట నేనా? ప్రజలారా, రైతు ఆత్మహత్యలు సున్నానేనా? కేటీ రామారావు ఈ క్రింది వారిలో అసెంబ్లీలో నిజం ఎవరు మాట్లాడారు? కనీసం ఆడడానికి ఏమైనా ఉండాలి. రైతుల ఆత్మహత్యలు ఏమంటారు? సిగ్గుండాలే. వాటికలు వైన్సులు ఇవే. నిరుద్యోగులది రైతులది అందరు ఉసురు తలిగింది ఇట్లా మాట్లాడుతున్నాయి. నిరుద్యోగులు ఏం చేస్తారు, రైతులు ఏం చేస్తారు, వాళ్ళు ఏం చేస్తారు అంటే చూసినావుగా ఎట్లుండదు దెబ్బ. నిరుద్యోగులను చేస్తాం, మిమ్మల్ని 40 లక్షల మందిని రోడ్డు మీద పెడతామంటే నిన్ను ఈ నలుగురిని తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టింది. ఇప్పుడు అర్థమైతలేదు అహంకారంతో. కేటీఆర్ ఇక్కడ ఒక్క ఎన్సీఆర్బి రిపోర్టు ప్రకారం రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు సున్నానట. ఇప్పుడు తీద్దామా ఎన్సీఆర్బి రిపోర్ట్? చూద్దామా? ఫార్మర్ సూసైడ్ ఇన్ తెలంగాణ. ఇక చూడరాయా, ఇగో అరౌండ్ 8,000 farmers have died by suicide in Telangana since 2014. A sample study of 692 farmer suicide done by RSV in 2018 showed that 75.2% of those who take their own lives were tenant farmers ఉన్నారు, కౌలు రైతులు. Another sample study of about 140 farmer suicide. ఇవేంటి అంటారు రామారావు? 2021 ఇవి ఏమంటారు రామారావు? తెలంగాణ 4th in farmer suicides. ఎస్, అసలు సున్నానంట. సున్నా అంటాడేమో సన్నాసి. సిగ్గాని ఉండాలని, సిగ్గనిపించాలి కదా ఈ వాస్తవాలు చెప్తుంటే. ఇగో ది హిందూ పేపర్ రాసిందా చూడు, ఫార్మర్ సూసైడ్ ఇన్ ఇండియా లెక్కలు చెప్తున్నాయి కదా. తెలంగాణ ఫార్మర్ సూసైడ్ హ్యావ్ రెడ్యూస్డ్ బిట్వీన్ 2017 కొద్దిగా తగ్గినాయని చెప్పి, కొద్దిగా తగ్గితే సున్నా అని చెప్తా ఉన్నాడే. 8,000 మంది రైతులు చనిపోయారని డాటా చెప్తుంటే నాకు సున్నా అంటాడు. సున్నా అంటే ఇది నమ్మాలన్నట్టు మనం. ఇక ఇది నమ్మాలి. ఆ పెద్ద రైతు ఒక్కటి చచ్చిపోకపోతే ఇక అందరు చచ్చిపోయినట్టు లెక్క. పెద్ద రైతు చస్తే అందరు చచ్చినట్లు లెక్క అన్నట్టు, లేకపోతే లేదు. ఇక్కడ తెలంగాణలో రైతు ఆత్మహత్యలు లేవని కేటీ రామారావు అంటా ఉన్నాడు. కేటీఆర్ పచ్చి అబద్ధాలు చెప్పారు అనుకునే వాళ్ళు ఇక్కడ, కేటీఆర్ అన్ని నిజాలే చెప్తున్నారు అనుకునే వాళ్ళు ఇక్కడ. కేటీ రామారావు చూడు, ఇది చూసి కాస్త బుద్ధి తెచ్చుకోరు. పబ్లిక్ ఏమంటారో తెలుస్తుంది. రైట్, 2,600 మంది ఓటింగ్ లో పాల్గొన్నారు కదా. కేటీఆర్ పచ్చి అబద్ధాలు చెప్తున్నారు చూసినావా? కేటీ రామారావు 100కి 93% మంది నువ్వు పచ్చి అబద్ధాలు చెప్తున్నావు అసెంబ్లీలో అని చెప్తున్నారు. పచ్చి అబద్ధాలు నువ్వు చెప్పేటి అనేది ఇది ప్రజా అసెంబ్లీలో జరుగుతున్న చర్చ. తాము రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచామంటూ ప్రతిసారి అధికార పక్షం మాట్లాడడం సరికాదని, తాము సృష్టించిన ఆస్తుల గురించి ఎందుకు మాట్లాడడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ప్రశ్నించారు. ఏది సృష్టించిన ఆస్తులు ఎందుకు పెట్టాడా బయట తీసుకురా? జన్వాడ ఫామ్ హౌస్ సృష్టిస్తే ఆస్తులు, అవి తెలంగాణ ఆస్తులు. ఏది మీ నాయనది ఏది ఫామ్ హౌస్ 60 ఎకరాలు ఉన్నది 600 ఎకరాలకు పెరిగితే సంపద సృష్టించినట్ట. అజీజ్ నగర్ కాడ హరీష్ రావు ఫామ్ హౌస్ సృష్టిస్తే సంపద పెరిగినట్ట. నర్సాపురం అడవుల్లో 100 ఎకరాల భూములు కబ్జా పెడితే హరీష్ రావు అది ఆస్తులు సృష్టించినట్ట. కందికాడ కవిత ఫామ్ హౌస్ సృష్టిస్తే ఆస్తులు సృష్టించినట్ట. మీరు సృష్టించుకున్నారు అది. హాంకాంగ్ లో పెట్టుబడులు దొంగతనంగా పోయి పెట్టడం ఆస్తుల సృష్టి. బుర్జ్ ఖలీఫాలో ప్లాట్లు కొన్నదిగా మీ సెల్లే. దుబాయ్ పెద్ద బిల్డింగ్ లా బతుకమ్మ, ఇవి ఆస్తులా? బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ప్రశ్నించారు. రాష్ట్రంలో అధికారం కాంగ్రెస్ చేతిలో ఉన్నదని ఏ విచారణ కమిటీ వేసినా తమకు అభ్యంతరం. నీకేం అభ్యంతరం? ఇంకా లొడపీసు నువ్వు విక్టిమ్, నువ్వు దొంగవందులో నువ్వు విచారణ ఎదుర్కోవాల్సి నీకేం అభ్యంతరం? ఇంకా నీకు హక్కులున్న ఆయాడా విచారణ ఎదుర్కొనే కాడ? ఏ విచారణ కమిటీని వేసినా తమకు అభ్యంతరం లేదని అన్నారు. డ్రగ్స్ ను నిర్మూలించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి 1000% తమ సహకారం ఉంటుందని చెప్పారు.
మరి అప్పుడు ఎందుకు లేదు? ఆ, ఈ డ్రగ్స్ కేసులో వైట్ ఛాలెంజ్ కు నువ్వు రెడీయా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడితే Yes. కోర్టుకు పోయి దీని గురించి మాట్లాడొద్దు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు నోరు మూయించడం. రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు, విశ్వేశ్వరరెడ్డి గారు మాట్లాడారు వైట్ కలర్ వైట్ ఛాలెంజ్ వైట్ ఛాలెంజ్ కి మేము రెడీ అని. ఇప్పుడు అదే మాట మీద కేటీఆర్ గారు ఈ డ్రగ్స్ వ్యవహారాన్ని బట్టబయలు చేస్తామంటే మేము సహకరిస్తామంటున్నాను. ఫస్ట్ నువ్వు శాంపిల్స్ ఇయ్యి, నీ గోరు ఎంటికలు నీ బ్లడ్ శాంపిల్స్ ఇస్తే తెలుస్తుంది. 1000% సహకారం ఉంటుందని చెప్పారు. నీ సహకారం ఎవడు అడిగిన? నీ సహకారం అడిగినోడు ఎవడిలా? శనివారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. అప్పుల కన్నా ఆస్తులనే ఎక్కువగా సృష్టించామని చెప్పారు. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించే ప్రగతిశీల నిర్ణయాలు తీసుకుంటే ప్రభుత్వానికి నిర్మాణాత్మక ప్రతిపక్షంగా సహకరిస్తామని, తిరోగమన నిర్ణయాలు తీసుకుంటే వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు. దేశానికి ఫార్మా హబ్బు, వ్యాక్సిన్ హబ్గా ఉన్న సిటీని మళ్ళీ తిరోగమన దిశగా తీసుకెళ్లే నిర్ణయం తీసుకున్నారని, ఫార్మా సిటీ రద్దు దారుణమని మండిపడ్డారు. ఫార్మా సిటీ దారుణం. ఫార్మా సిటీ ఏంది? ఫార్మాసిటీ అనేది కేటీఆర్ బినామీలు చేసిన రియల్ ఎస్టేట్ దందా. ప్రజల జీవితాల్లో దాన్ని రద్దు చేసుడు తోటి ఇప్పుడు ఈ దొంగల ముఠ కంపెనీలకు అప్పచెప్పారు కదా ల్యాండ్లు. ఆ కంపెనీ ఏం సార్ మరి ల్యాండ్ లేవే అని అంటే రద్దు చేసిరు. ఈ ఫార్మా కథ తెలుసు అసలు యాక్చువల్గా ఏంటంటే అక్కడ ఏది గుజరాత్లా, తమిళనాడులా, కర్ణాటకలా అక్కడ ఫార్మా కంపెనీలు పెట్టొద్దురా నాయన, పెడితే భూమిలో ఉన్నటువంటి నీళ్ళంతా విషం అయిపోతాయి, మొత్తం భవిష్యత్తు మొత్తం నాశనం అవుతుంది, కాబట్టి వద్దు అని చెప్పేసి పంపిస్తే ఈ మొగాయన నేనే తీసుకొచ్చినా అని చెప్తున్నాను. ఫార్మాసిటీ ఫార్మా హబ్ అని చెప్పి చెప్తాను. ఇప్పుడు రియల్ ఎస్టేట్ దందా పోతుంది. రియల్ ఎస్టేట్ దందా ఈ పుట్ట వలిగిపోయింది కదా. ఇక మనం వాళ్ళంతా మీద పడతారుగా. ఫస్ట్ వాళ్ళు తాను వసూలు చేసింది మీద పడతారు కదా, మా పైసలేవి అని ఇప్పుడు తెలుస్తుంది అన్నట్టుగా. మొత్తం వాళ్ళని పాపం అన్యాయం చేసేసి ఆగం చేద్దామని చూసిండు. మీరు 65 మేము 54 ఉన్నాం. అసెంబ్లీలో అధికార పక్షంపై కేటీఆర్ కామెంట్ ఉంటే ఏమవుతుంది? 4 కోట్ల మంది ప్లస్ 65 మంది ఇక్కడ, 4 మీ ఇంటోళ్ళు ప్లస్ 54 అక్కడ. చూసుకుందాం మరి. అసెంబ్లీలో అధికార పక్షంపై కేటీఆర్ కామెంట్స్. తప్పుబట్టిన అధికార ప్రతిపక్ష సభ్యులు బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ఒక్కటేనని కేటీఆర్ కామెంట్స్ చెప్తున్నాయని చెప్పేసి పొన్నం ప్రభాకర్ గౌడ్ అంటున్నాడు. మేము ఏ పార్టీ పక్షం కాదు అని చెప్పేసి జనం పక్షమే అని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి అంటున్నాడు. ఇక చూసారు కదా, ఈడ బీజేపీ వాళ్ళు తిట్టారు. ఇగో ఈడ సొంత పార్టీ మీ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ తిడుతుండు. భూస్వాములకు రైతు బంధు కరెక్ట్ కాదు, 10 ఎకరాలకు మించి భూమి ఉన్న వాళ్ళకి రైతు బంధు ఇవ్వవద్దని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ గోరటి వెంకన్న శాసన మండలిలో అన్నారు. ఈ విషయాన్ని ఇదివరకే చెప్పానన్నారు. సుశీరా కేటీ రామారావు మీ అయ్య చేసింది తప్పని గోరటి వెంకన్న అని చెప్తున్నాడు. మీ పార్టీ నాయకుడే చెప్తున్నాడు. ఇక మేడిగడ్డపై బీఆర్ఎస్ అబద్ధాలు. బ్యారేజీ రిపేర్లు నిర్మాణ సంస్థనే చేస్తుందని గత ప్రభుత్వం ప్రకటన. తమకేం సంబంధం లేదన్న ఎల్ఎన్టీ సంస్థ. మార్చిలోనే ముగిసిన డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్. ఎన్నికల్లో లబ్ధి కోసం ఆ విషయం దాచి తప్పుదో పట్టించిన బీఆర్ఎస్. ఎల్ఎన్టీ లేఖతో బయటపడ్డ నిజాలు. ఏం చెప్పారు మనకి? అది ఏ రోజు పేపర్ ఏదన్నా? నమస్తే తెలంగాణ డేట్ ఎంత ఉందో ఒక్క నిమిషం. ఇది బయట పెడితే వస్తుందా? ఒక్క నిమిషం. ఇప్పుడు నమస్తే తెలంగాణలో ఈ వార్త ఉండాలిగా, ఎలాంటి వార్త? మేడిగడ్డ దశకిపోయిందంటే అల్లే కడతారు ఎల్లంటి వాళ్ళు అని చెప్పారు. ఆ రోజే V6 కుండల నీళ్లు తాగితే పేట్ మంచిదంటే బిందె కింద ఎన్ని నీళ్లు ఇది గేట్లెక్కితే గోదావరి గలగల వారుకుంటా సముద్రంలో కలుస్తుంది.
వస్తుంది. 2 లక్షల ఎకరాలకు వారే నీళ్లు కిందికి ఉత్తగానే పోతున్నాయి. ఇప్పుడు పిల్లర్ బొంగే అన్నారం కాడ బొంగలు వాడే అత్తరబుప్పుడు మనోళ్ళు గదే పని ఉన్నారన్నట్టు నీళ్ళన్నీ కిందికి రిపోర్ట్ ఇచ్చినాడు. ఏమన్నారు యాదుందా? చల్ అంతా జూటా, ప్రాజెక్టు బంద వస్తుంది, కావాలనే బదనం చేస్తురు అని గయ్యిన లేచిరు కారోళ్ళు. 2 స్లాబ్లు అతికే కాడ చిన్న పర్రి ఉంటది, పోయి మొత్తం కాళేశ్వరం పీకిందని మైకుల పుకట గిట్ల చెప్పి సప్పుడు గంట చేయాల్సిన పని చేస్తున్నారంట. నీళ్ళేమొచ్చినాయో గాని పక్క చూసి ఎన్నో ముచ్చట్లు చూసిరా అయ్యా కొడుకులు ఎంత డ్రామా ఆడిరో కాళేశ్వరం కాడ. ఇప్పుడు ఇది విచారణ చేస్తామంటే మేము నువ్వేం సహకరించేది గుంజుకొచ్చి సహకరించి ఎల్ఎన్టీ వాళ్ళు మేడిగడ్డపై బీఆర్ఎస్ పార్టీ అబద్ధాలు చెప్పింది ప్రజలారా. ఆ పర్రి వస్తే ఆ పర్రి పోయిందని చెప్పి ఇప్పుడు అన్నడా. అయితే విషయం ఏంటంటే ఇంకేం చెప్పింది నమస్తే తెలంగాణ పత్రిక కూడా అంటే ఎల్లంటిదే బాధ్యత, వాళ్ళే చూసుకుంటారు మేడిగడ్డ అని చెప్పారు. అసలు విషయం ఏంటంటే ఎల్లంటి వాళ్ళు లేఖనే రాసిన ఏమని, అయ్యా మార్చిలోనే ముగిసిన డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్, ఏమైనా రిపేర్లు వస్తే ఓ 3 ఏళ్ల పాటు ఆ టైం అయిపోయింది అయ్యా, మన మధ్యలో కుదిరిన ఒప్పందం టైం అయిపోయింది, మా బాధ్యత లేదని చేతులు ఎత్తేస్తే ఈ విషయాన్ని దాచిపెట్టింది బీఆర్ఎస్ పార్టీ. దాచిపెట్టి ఆళ్ళే కడతారని చెప్పింది. వాడు నిన్న లేఖ పంపించిండు, మేము కాదు కట్టేది ప్రభుత్వమే కట్టుకోవాలి, మాకు సంబంధం మాట్లాడండి, కేటీఆర్ మాట్లాడండి, ఇద్దరు మాట్లాడారు. బ్యారేజీ రిపేర్ల నిర్మాణ సంస్థనే చేస్తుందని గత ప్రభుత్వం ప్రభుత్వమే ప్రకటన చేసింది. దొంగ మాటలు చెప్పారు అన్నట్టు వీళ్ళు అప్పట్ల. తమకే సంబంధం లేదన్న ఎల్ఎన్టీ సంస్థ మార్చిలోనే ముగిసిన డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ ఎన్నికల్లో లబ్ధి కోసం ఆ విషయం దాచి తప్పుదోవ పట్టించిన బీఆర్ఎస్ ఎల్ఎన్టీ లేఖతో బయటపడ్డ నిజాలు. ఇగో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీపై గత బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పిందంతా అబద్ధమని తేలింది. కుంగిన మేడిగడ్డ బ్యారేజీ రిపేర్ల భారం నయా పైసా ప్రభుత్వంపై పడదని అప్పట్లో బీఆర్ఎస్ ప్రకటించిందంతా బూటకమేనని తేట తెల్లమైంది. మేడిగడ్డ కుంగడంతో ఆ ప్రభావం ఎన్నికల్లో తమ పార్టీపై పడకుండా బ్యారేజీ నిర్మించిన ఎల్ఎన్టీ సంస్థనే రిపేర్లు చేసి ఇస్తుందని ప్రజలను నమ్మించేందుకు బీఆర్ఎస్ ప్రయత్నం చేసిందని, అధికారులు ఇంజనీర్లతో నోటికి వచ్చినట్టు అబద్ధాలు చెప్పించిందని స్పష్టమైంది. బ్యారేజీలోని 7వ బ్లాక్ లో కుంగిన పిల్లల రిపేర్లను నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీనే చేస్తుందని అప్పటి ప్రభుత్వ పెద్దలు చెప్పగా రిపేర్లతో తమకేం సంబంధం లేదని ఎల్ఎన్టీ కుండ బద్దలు కొట్టింది. చేపట్టాల్సిన రిపేర్లకు డబ్బులు ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పింది. అయిపోయానా? ఏం చేసిండు కేసీఆర్? కుక్కకు పెత్తనమాప చెప్తే కుండలు వలగొట్టినట్టుగా కేసీఆర్ చేతుల రాష్ట్రాన్ని పెడితే ఇంత చిందరవందర చేసిండు. 1,00,000 కోట్లు. అసలు ఫుట్బాల్ బుడ్డే పని చేయకపోతే మీద నీళ్ళు ఎట్టబోతుందా? ఈ ఫుట్బాల్ బుడ్డే పోయింది, ఫుట్బాల్ బుడ్డే ఖరాబ్ అయిపోయింది. ఫోన్ల రికవరీలో రాష్ట్ర పోలీసులు టాప్ అంట. 8 నెలల్లో 15,024 మొబైల్స్ రికవరీ చేసిండ్రు. 43,935 ఫోన్లు ట్రేస్ చేసిండ్రు. 106,132 ఫోన్లు బ్లాక్ అయినాయి. మొబైల్స్ పోగొట్టుకున్న వాళ్ళు దరఖాస్తు చేసుకోవాలని పోలీసుల సూచన. నా మొబైల్స్ ఎన్నెత్తుకపోయారు అయ్యా మీ పోలీసు వాళ్ళు. నా మొబైల్స్ గడికోపారు ఎత్తుకొని పోతే నా ఫోన్లన్నీ మిగతానే ఉన్నాయి. ఇస్తారో సుత్తా. మొబైల్ ఫోన్ల రికవర్లో రాష్ట్ర పోలీసులు దేశంలోనే మొదటి స్థానంలో నిలిచారు. ప్రజలు పోగొట్టుకున్న చోరీకి గురైన ఫోన్లలో 33.71% రికవరీకి సాధించారు. 8 నెలల వ్యవధిలో 15,024 సెల్ ఫోన్స్ ట్రేస్ చేసి బాధితులకు అందించారు. సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్ ద్వారా రాష్ట్ర సిఐడి పోలీసులు నిర్వహిస్తున్న మొబైల్ ట్రేసింగ్ వివరాలను తాజాగా వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 780 పోలీస్ స్టేషన్లో సిఈఐఆర్ పోర్టల్ యూజర్ ఐడీలను ప్రజలు అందుబాటులో పెట్టారు. జిల్లాల వారీగా ప్రత్యేక నోడల్ ఆఫీసర్లను నియమించారు. సిఐడి ఆఫీస్లోని మెయిన్ సర్వర్తో సిఈఐఆర్ పోర్టల్ను ఆపరేట్ చేస్తున్నారట. ఇక ఇది ఇట్లుంటే టెస్ట్లో రికార్డు విక్టరీ. ఇంగ్లాండ్తో ఏకైక టెస్ట్లో ఇండియా విమెన్స్ టీం రికార్డు విక్టరీ సాధించింది. 347 రన్స్ తేడాతో ఇంగ్లాండ్ను ఓడించి విమెన్స్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో అతిపెద్ద విజయాన్ని సొంతం చేసుకుందట మన టీం. నిరుద్యోగి ఆత్మహత్య. ఊర్లో ముఖం చూపించుకోలేకపోతున్నానంటూ నోటు. మహబూబాబాద్ జిల్లా సూర్యతండాలో ఘటన. అయ్యో పాపం. ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడినా నియామకాలు సక్రమంగా జరగకపోవడం, పరీక్షల పేపర్లు లీక్ కావడంతో తీవ్ర మనస్తాపానికి గురైన గిరిజన యువకుడు బూక్య విజయ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. పురుగుల మందు తాగి వ్యవసాయ భూమిలో బావిలో దూకి శుక్రవారం రాత్రి బలవన్మరణానికి పాల్పడ్డాడు. వివరాలను డోర్నకల్ సిఐ ఉపేందర్ వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం సూర్యతండాకు చెందిన జయరాజు, కల్పనకు కొడుకులు విజయ్ కుమార్, ఆకాష్ ఉన్నారు. 15 ఏళ్ల కిందట జయరాజ్ చనిపోవడంతో కల్పన తల్లి
కల్పన తన తల్లి వద్ద ఉంటూ జీవనం కొనసాగిస్తా ఉన్నది. నిరుద్యోగ సోదరులారా, ఇప్పుడు ప్రభుత్వం మారింది, ఇంకా మీరు టిఆర్ఎస్ ప్రభుత్వమే ఉంది, కేసీఆర్ ముఖ్యమంత్రి అని అనుకోకురి, భ్రమపడకురి. ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నోటిఫికేషన్ల పండుగ రాబోతా ఉంది. మీకు సజావుగా పరీక్షలు నిర్వహిస్తారు. కేసీఆర్ లెక్క కేటీఆర్ లెక్క పేపర్లు అమ్ముకోరు, లీకేజీలు చేయరు. అధైర్యపడకండి, చదువుకోండి మంచిగా. ఈ కుక్క రేటు 20 కోట్లు అడిగితాలి. కుక్క బతికేముంది కానీ అత్యంత ఖరీదైన కాకసియన్ షెపర్డ్ జాతి అట కుక్క ఇది. దీని ధర 20 కోట్లు. శనివారం ఓ ఈవెంట్లో పాల్గొనేందుకు దీన్ని హైదరాబాద్కు తీసుకొచ్చారు. బెంగళూరుకు చెందిన ఇండియన్ డాగ్ బ్రీడర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సతీష్ దీన్ని రష్యా నుంచి కొనుగోలు చేశారు. దీనికి కడాబాయ్ హైడర్ అనే పేరు పెట్టారు. ఈవెంట్కు ముందు హెల్త్ చెకప్ కోసం దీన్ని మియాపూర్లోని పెట్ క్లినిక్ తీసుకొచ్చారు. ముందస్తు సమాచారం ఉండడంతో డాగ్ లవర్స్ చాలా మంది క్లినిక్కు చేరుకొని హైడర్తో సెల్ఫీలు దిగారు. దీని వయసు 3 ఏళ్లని, రోజు 3 కేజీల చికెన్ తింటున్నదని సతీష్ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా పలు షోల్లో పాల్గొన్నదని, సినిమాల్లోనూ నటించిందని చెప్పారు. 20 కోట్ల కుక్క. 20 కోట్లు కుక్క బతికేనా ఏం లేదు. రోజుకు 3 కిలోల చికెన్ పెడతారట దానికి. అందుకే కొంతమంది కావాలి కుక్క అని అనుకుంటారు. కుక్క బతికే కాశీ. అమ్మ కుక్క చూడు. అరేబియా సముద్రంలో మౌల్టానా వచ్చే జన్మ అంటుంటే ఇటువంటి కుక్కగా పుట్టాలని కోరుకుంటారు చాలా మందిగా. ఇంకా మరి ఇంకేముంది. అరేబియా సముద్రంలో మౌల్టా నౌక హైజాక్ అయిందట. అరేబియా సముద్రంలో మాల్టా దేశానికి చెందిన కార్గో షిప్ ను సోమాలియా పైరట్లు హైజాక్ చేశారు. ఎంవి రుయన్ అనే ఆ నౌకను కాపాడేందుకు ఇండియన్ నేవీ తన గస్తీ విమానాన్ని యాంటీ పైరసీ పెట్రోల్ యుద్ధ నౌకను పంపింది. ప్రస్తుతం సోమాలియా తీరం వైపుగా నౌక తరలిపోతున్నది. హైజాక్ అయిన షిప్ లో అంగోలా, బల్గేరియా, మయన్మార్ కు చెందిన 18 మంది సిబ్బంది ఉన్నారట. షిప్ ని హైజాక్ చేసి తీసుకొని పోయారట పైరట్లు. సోమాలియా గీడికి వచ్చింది. తెలంగాణను కూడా సోమాలియా లెక్క చేసింది కేసీఆర్. తీన్మార్ ఏం పర్వాలేదు, కొద్ది రోజుల్లోనే తగ్గిపోతుంది, మళ్ళీ అధికారం మాదే, త్వరలో గద్దెనెక్కుతామని కలవరిస్తున్నాడు సార్ అంటే పిచ్చిలేసింది. కొద్ది రోజుల్లో తగ్గిపోతుందని చెప్తున్నాడు డాక్టర్. ఇది వెలుగు దిన పత్రిక. ఒకసారి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలను చూద్దాం. మన అమ్మాయిలు అదరగొట్టారు. మహిళల టెస్ట్ క్రికెట్ లో ఇంగ్లాండ్ పై భారత్ సంచలన విజయం. 347 పరుగుల భారీ తేడాతో గెలుపు. లంక రికార్డు చెరిపేసిన హర్మన్ బృందం. భారత మహిళల క్రికెట్ జట్టు అదరగొట్టింది. ఏకైక టెస్ట్ లో ఇంగ్లాండ్ ను భారీ తేడాతో చిత్తు చేసింది. ఇక అయోధ్యకు 1000 రైళ్లు దేశం నలుమూలల నుంచి నడిపేందుకు ప్రణాళికలు. జనవరి 19 నుంచి వచ్చే భక్తుల రాకపోకలకు ఏర్పాట్లు. యాత్రికులకు 24 గంటలు ఐఆర్సిటిసి కేటరింగ్ సేవలు. 22న భక్తులు అయోధ్యకు రావద్దు అని చెప్పి రామ మందిరం ట్రస్ట్ చెప్తా ఉంది. అయోధ్యకు 1000 రైళ్లని ఇవ్వబోతా ఉన్నట. రాముడి ప్రతిష్ట ఉంది. 20 కోట్ల శునకం. నీకు దండమే తల్లి. హైదరాబాద్ లో సందడి చేసిన హైడర్ డాగ్ షో కోసం బెంగళూరు నుంచి నగరానికి వచ్చిందట. ఇగో సంపద ఇది నేనే సృష్టించిన. నేను అమ్మ చూసుకు ఎట్లుంది. 20 కోట్లట దాని ధర. దేశం కోసం దానం. కాంగ్రెస్ విరాళాల సేకరణ. డొనేట్ ఫర్ దేశ్ ప్రారంభం. కనిష్టంగా 138 చొప్పున స్వీకరించాలని నిర్ణయం. కాంగ్రెస్ పార్టీ దేశం కోసం డొనేట్ చేయమని అడుగుతా ఉంది. 138 రూపాయలను కనిష్టంగా, అంటే మినిమం 138 రూపాయలు కాంగ్రెస్ పార్టీకి దానం చేయండి, ఎంత ఇచ్చినా పర్వాలేదు అనేటువంటిది విరాళాలు సేకరిస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ. సభలోనూ ఉండరు. ప్రజలు ప్రతిపక్షానికి పరిమితం చేశారు. మారకపోతే అసెంబ్లీ నుంచి తరిమేస్తారు. వ్యవసాయం, విద్యుత్ పై చెప్పేవన్నీ అబద్ధాలే. డ్రగ్స్ కేసులో ఎంతటి వారినైనా బొక్కలో వేస్తాం. ఇందులో పక్కా నువ్వు పోతావు కేటీ రామారావు, నువ్వు చూసుకో. ఏ ఆధారం లేకుండా ముఖ్యమంత్రి గారు ఉత్తగానే మాట్లాడలే. గతంలోనే ట్రై చేసిండు. ఇప్పుడు బొక్కల పోవుడైతే తప్పదు. నువ్వు వచ్చే 10 ఏళ్ళు రాష్ట్రంలో కాంగ్రెస్దే అధికారం. కేసీఆర్ ధర్నా చౌక్ లో ఆమరణ నిరాహార దీక్ష చేసుకోవచ్చు. సోనియాకు దండం పెట్టి వెన్నుపోటు పొడిచారు. 10 ఏళ్లలో 8,000 మంది రైతుల ఆత్మహత్యలు. కేసీఆర్ కు పదవులు ఇచ్చిందే కాంగ్రెస్. కేటీఆర్ మేనేజ్మెంట్ కోటాలో వచ్చిన వ్యక్తి. అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ చేసిండు. కేకే మహేందర్ రెడ్డిని పక్కకు పెట్టేసి, కేకే మహేందర్ రెడ్డి తెలంగాణ కోసం కష్టపడి అక్కడ పార్టీ నిర్మిస్తే అర్ధరాత్రి వచ్చి కేకే మహేందర్ రెడ్డిని మెడలు పట్టి బయటికి వెళ్ళగొట్టి కేటీ రామారావు జరిగిందాడు. ఆ విషయం చెప్పిండి. ఇగో నిరంకుశ పాలన ఎప్పటికీ సాగదు. నియంతృత్వం, కుటుంబ పాలన వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు తీర్పు చెప్పారు. అధికార పక్షం నుంచి ప్రతిపక్షానికి పరిమితం చేశారు. ప్రజా తీర్పును గౌరవించండి, ఇకనైనా మారండి, లేదంటే ఈ పాత్ర కూడా ఉండదు.
అసెంబ్లీ నుంచి తరిమేస్తారు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ తమ ఘనతగా చెప్పుకునే రైతు బంధు, ఉచిత విద్యుత్పై చెప్పినవన్నీ అబద్ధాలేనన్నారు. రాష్ట్రంలో పాఠశాలల్లోనూ విచ్చలవిడిగా డ్రగ్స్ వినియోగం జరుగుతున్న గత ప్రభుత్వం ప్రేక్షక పాత్ర పోషించిందని, యువతరం నాశనం అవుతున్నా మౌనంగా ఉండిపోయిందని ఆరోపించారు. శనివారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో సీఎం మాట్లాడారు. ఏందిరా ఏందిరా తెలంగాణ, ఎలమూగబోయింది జనగాన, ఏందిరా తెలంగాణ, యముల పాలవుతోంది మాగాన అంటూ ప్రముఖ కవి అందశ్రీ రాసిన కవితతో ప్రసంగం ప్రారంభించిన రేవంత్ రెడ్డి దాదాపు 2 గంటల పాటు ప్రసంగించారు. కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజలిచ్చిన తీర్పుతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లో ఏమైనా మార్పు వస్తుందేమోనని ఆశించారని, కానీ బీఆర్ఎస్ శాసనసభ పక్ష నేతగా మళ్ళీ అదే కుటుంబానికి చెందిన వ్యక్తిని ఎన్నుకున్నారని విమర్శించారు. తద్వారా ప్రజా తీర్పును కేసీఆర్ గమనించలేదనే విషయం స్పష్టమవుతుందన్నారు. కేసీఆర్ పాలనలో ప్రగతి భవన్లోకి ప్రవేశం లేదని, నాటి హోంమంత్రి మహమూద్ అలీని హోంగార్డ్ అడ్డుకున్నారని, మరో మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ని మెడలు బట్టి బయటికి వెళ్ళగొట్టారని, ప్రగతి భవన్ కంచెలు కూలుస్తే కంచెలను బద్దలు కొడితే ఇప్పుడు జనమంతా పోతా ఉన్నారు. అప్పుడు హోంమంత్రికి ఏంటి, హోంమంత్రినే హోంగార్డ్ అడ్డుకున్నాడు. ఇవాళ సామాన్యుని ఎవడు అడ్డుకుంటూడే లేడు. గా పరిస్థితి ఉండే ఇక్కడ ఏందిరా తెలంగాణ, ఎలమూగబోయింది జనగాన, ఏందిరా తెలంగాణ, యముల పాలవుతోంది మాగాన అని చెప్పి అందశ్రీ గారు మన ఏది నిప్పుల వాగు అనేటువంటి పుస్తకంలో మనం ఆ రోజు చూసుకున్నాం. ఆ పుస్తకంలో అందశ్రీ గారు రాసిన మాట ఇది. ఈ మాటను ఆయన తెర మీదకి తెచ్చిండు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు అదే పదంతో ఏందిరా తెలంగాణ, ఎలమూగబోయింది జనగాన, ఏందిరా తెలంగాణ, యముల పాలవుతోంది మాగాన మాట్లాడి అని చెప్పేసి అందశ్రీ గారు ఎందుకంటే ఎట్లా నష్టపోయింది, ఎట్లా ఈ కాక మొత్తం ఇట్లా నాశనం చేసిందని చెప్పేసి అవి వేర్దే హేనా వ్యక్తి హే. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ నిన్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి ప్రసంగంలో ఏందిరా తెలంగాణ, ఎలమూగబోయింది జనగాన, ఏందిరా తెలంగాణ, యముల పాలవుతోంది మాగాన అనే మీ మాటలను ఊటంకిస్తూ ప్రసంగాన్ని స్టార్ట్ చేశారు. మొత్తం చెప్తాడు ఈ రైట్ సార్, దీన్ని పూరించండి దయచేసి. 2 పదాలు ఉన్నాయి ఇక్కడ. ఏందిరా తెలంగాణము, ఎలమూగబోయింది జనగానము, ఏందిరా తెలంగాణము, యముల పాలవుతుంది మహాగానము, పడిలేచే కెరటాల తడియాగే నదియేల, పవనసుడి గాలులకు పవలింపు చేవల, ఏందిరా తెలంగాణము, ఎలమూగబోయింది జనగానము. చెప్పాలి సార్, చెప్పాలని ఆగుతున్నాం, వింటున్నారు ప్రజలు. రాష్ట్రమస్తే కుక్క కావలుంటానని మక్కువతో పలికిన మాటలేమైపాయే, అధికారమునకొచ్చి అంకారం అది ఎచ్చి పొంకరాలకు పోయి రంకెలేసుడేంది, ప్రజలను తన పార్టీ నేతలను కుక్కలుగా తలబోసి తన చుట్టూ తెంపుకోవడమేంది, వినరయ్య తన రాసుకొన్నట్టి ఘనచరిత, భూములను మింగేసే భూతాల పాలనేది. ఇది పెద్దల సభలో శ్రీ దేశపతి శ్రీని గారు ఏదో మాట అన్నాడు. ఎవడబ్బమ్మని కులుకుతున్నావు రామచంద్ర అని కంచర్ర గోపన్న శ్రీరామచంద్రుణ్ణి గోలుకొండ సెంటర్ జైల్లో ఉన్నప్పుడు ధిక్కరించినప్పుడు, నేను నా కవిత్వము దేశపతి దగ్గర నేర్చుకునే తత్వం కాదు, ఆయన సాహిత్యవేత్త అని ఆయన అనుకుంటే తప్ప, తెలంగాణ మా పాటలు పాడుకొని కారు దగ్గర భజన మండలిలో చేరికైన వాడి దగ్గర నేర్చుకునేంత వెనకబడేం లేవు.
అయితే ఇంకొకటి కూడా గుర్తు చేస్తా, ఊరు మనదిరా, వాడ మనదిరా, పల్లె మనదిరా, ప్రతి పనికి మనమురా, అరే జాలింకొని దొర ఏందిరో వాని పీకుడేందిరో అని నినదించిన నేల నాది. అవును. ఇక్కడ దేశపతి శ్రీని గారు జీవిత కాలము నేర్చుకోలేనంత సాహిత్యము వచ్చిన వాళ్ళమే. ఆదిత్య నీపాద ధూళి సంజత కేలి అరుణారుణ కిరణ రుధిర జ్వలితాయేలి ప్రకృతి నీ దివ్య ఆకృతి నాకృతి విశ్వమును వెలిగించ అగ్ని పుష్పము నీవి. ఉన్నారా? ఉన్నాం సార్. లైవ్ లో ఉన్నారు మీరు. కొనియాడే లోకేశ్వర ఎల్ల లోకాల నేలేటి జగదీశ్వర అని మీ జీవిత కాలం నేర్చుకోలేని సాహిత్యం నేర్చుకున్న వాళ్ళమే సార్. అక్కడ సందర్భం ఏందిరా అని ఎవరినో తులనాడడం కాదు. 10 ఏళ్ళు అక్కడ 2001 నుంచి 2014 దాకా సారు ఎవరిని పడితే వాణ్ణి దిక్కుమాల తులనాడిండు. పక్కనే ఉన్నావు కదరా ఓ నేను, మరి పక్కనేసినావా? సార్కు నేర్పొచ్చు కదా భాష. సైడ్ చల్లకుండా ఆలోచన చెప్పినావు బాగుంది, చాలా గొప్పగా ఉన్నది. దాశరథిని చెప్పినావు బాగుంది. మరి వీళ్ళు 69లో ఏం చేసింది సార్? జయ విశాలాంధ్ర, జయ జయ విశాల్. చాలా పెద్ద మాట అన్నారు మీరు ఇప్పుడు. నాది ఒక మనవి చేస్తా. దేశపతి శ్రీని గారు, నీ సారు తులనాడంది ఇప్పుడు. మరి సార్ సంకల్నే ఉన్నావు. మరి మీరు ఏం చేసినట్టు సార్? మీరు టీచర్ కదా, నువ్వు దళిత అనే పదం ఏదో వాడినవు. నీకేమాత్రము తలకాయ పనిచేసిన నా కలం పట్టుకున్న నుంచి మొదలు పెడితే నేను పుట్టిన రేపటి ఊరి దాకబో ఎప్పుడన్నా దళిత జీవనం గడిపానా? దళితుల మీద కవిత్వం కూడా రాయలేదు ఇప్పటికి పాపం. నేను దళిత సాహిత్యము నాకు ఓనవాళ్ళు కూడా రాదా అయ్యా, వాళ్ళ నీడల బ్రతికింది. ఇంకొకటి కూడా చెప్తున్నాను, నువ్వు వినాలే సార్. తొందరగా. నేను బ్రాహ్మణుని అని ఎక్కడన్నా నీకు విరబీగుంటే, దళితులు సర్వ సృష్టి సంపదలను సృష్టించిన కష్టజీవులు వాళ్ళు. మీలాగా నిత్యము యాచన చేసి బతికిన జాతి కాదు అది. మాట్లాడేటప్పుడు తప్పకుండా సార్ దీని మీద మనం చర్చ పెడదాం తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ సార్. మార్నింగ్ న్యూస్లో. థ్యాంక్ యూ సార్. రైట్. అది అందశ్రీ గారి మాట. ఏందిరా తెలంగాణము అనేటువంటి పదాన్ని తీసుకొని ఉటంకిస్తూ ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. వాడివేడిగా అసెంబ్లీలో కాంగ్రెస్ బీఆర్ఎస్ సభ్యుల మధ్య తీవ్ర వాదోపవాదాలు. సీఎం రేవంత్ కేటీఆర్ మాటల తూటాలు. ఎన్ఆర్ఐలకు ప్రజాస్వామ్య స్ఫూర్తి అర్థం కాదంటూ రేవంత్ విమర్శ. రేవంత్ ప్రజలెన్నుకున్న సీఎం కాదు, నామినేటెడ్ సీఎం అన్న కేటీఆర్. కౌశిక్ రెడ్డి గడ్బడి చేయకు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై స్పీకర్ ఆగ్రహం. ఎమ్మెల్యేలను కొంటారా, బేరసారాలు మొదలు పెడతారా? కేటీఆర్ అలా మాట్లాడడం తగదు. సిపిఐ ఎమ్మెల్యే కూలంనేని. మరో 2 రోజులు అసెంబ్లీ 20-21 తేదీల్లో నిర్వహణ. విద్యుత్ రాష్ట్ర ఆర్థిక స్థితిపై చర్చ. 6 గ్యారంటీలకు సంబంధించిన బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇది ఇక ఆయన ఏమంటారు, 6 గ్యారంటీలో ఏదో అన్నారు కదా చట్టం చేస్తామని, చట్టం చేయరా అని కేటీ రామారావు అంటారు. మొదటి క్యాబినెట్ లో చట్టాలు చేయాలరా సన్నాసి అని తిట్టిండు రేవంత్ రెడ్డి. చట్టాలు చేసేది చట్టసభలో చేస్తారని చెప్పి అని ఏం తలకాయ ఆడబెట్టుకున్నావు ఇప్పుడు? అనుడెందుకు ప్రభుత్వాన్ని, గెలుకుడెందుకు, వాసన చూసుకునేందుకు, బోలబడేందుకు? ఇంకో అట్టర్ ప్లాఫ్ అట. 3 నెలల్లో అట్టర్ ప్లాఫ్. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో అంతా విధ్వంసమే జరిగిందట. కరువు, ఆకలి సావులు వలసలే కనిపించాయి. గవర్నర్ ప్రసంగం అసత్యాలు, తప్పుల తడక. కరెంటు అప్పులే చెప్పారు కానీ ఆస్తులు చెప్పలే. అప్పుల నెపంతో గృహజ్యోతిని ఎగ్గొడతారా? శ్వేత పత్రాలను కొత్తగా ప్రకటిస్తే కొండను తవ్వి ఎలుకను పట్టే పరిస్థితి ఉండదు. నియంతృత్వంపై మాట్లాడడం మిలియన్ జోక్.
విదేశీ వ్యక్తికి అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన వారు ఎన్ఆర్ఐల గురించి మాట్లాడమేంటి? ముఖ్యమంత్రి అయినాకైనా మర్యాదగా మాట్లాడతారు అనుకున్నా, కానీ మారని తేలింది. చీమలు పెట్టిన పుట్టలో దూరిన పాము ఆయన. పంటల బీమా, రైతు బీమాకు తేడా తెలియని వ్యక్తి. సీఎం అయినందుకు ప్రజలు సిగ్గుపడుతున్నారు. నాది మేనేజ్మెంట్ కోటా అయితే ఆయనది పేమెంట్ కోటా. అసెంబ్లీలో కేటీఆర్ తొలి రోజే విపక్షాల గొంతు నొక్కారని 3 నిమిషాల్లో 3 సార్లు మైక్ కట్ చేశారని మీరెంత చేతిరయ్యా? ఎవరన్నా మాట్లాడితిరా? గొంతులు నొక్కి పట్టి పిసికితిరి గొంతులు మీరు. సీతక్క ఆదివాసీల గురించి మాట్లాడితే కూడా మైక్ కట్ చేయలే, ఎటకారం చేసి మాట్లాడితిరి. మీ పకరు మీ కథ అంతా చెప్తిరు కదా. ఇలా కథ ఒక్క కథ కాదు వీళ్ళది. మీ పని మొత్తం చేస్తారు. ఇంకా నువ్వు 2 రోజులు అసెంబ్లీలకే వెళ్ళకుండా చేయాలి దయచేసి ఎట్టి పరిస్థితిలో. వీళ్ళని మంచి వీడియో వచ్చింది, ఈ వీడియో చూడాలి మనం. భూస్వాములకు రైతు బంధు కరెక్ట్ కాదు. కేసీఆర్ తత్వవేత్తకు ఎవరు సలహా ఇచ్చిండో గోరటెంకనే తిడతా ఉన్నాడు. ఇది చూడాలి మనం. తెలంగాణ గవర్నర్ గారి ప్రసంగానికి సంబంధించిన అన్ని విషయాలను పునరుక్తిగా మళ్ళీ తరవటం కానీ చెప్పిన విషయాలను చెప్పడం కాదు, కానీ ఈ సభ ద్వారా కొన్ని విషయాలను, ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన మంచి పనులను, ప్రజాస్వామ్యం అంటేనే ప్రజాస్వామ్యానికి ప్రపంచంలోని గొప్ప దార్శనికుడు కాంగ్రెస్ పార్టీ అయినా జయపాల్ రెడ్డి గారు ప్రజాస్వామ్యంలో అంత గొప్ప వ్యక్తిత్వం పార్లమెంటరీ. తెలంగాణ ఒక అద్భుత తెలంగాణ. ఎందుకంటే కాలేజ్ మాట్లాడే తీరు కానీ సమాజం ఏమనుకుంటూ తెలియకుండా మన పరిస్థితి జరిగినప్పుడు ప్రజలు చాలా వివేకవంతంగా ఉన్నారు. తెలంగాణ ప్రజలు ప్రతి అంశాన్ని ప్రశ్నిస్తారు. గుర్తుపెట్టుకోండి, ఈ ప్రభుత్వం ఇట్లా మాట్లాడి కేసీఆర్ ఏం చేయలేదంటే కేసీఆర్ ప్రజలు ఒప్పుకోరు, జరిగే మంచిని గుర్తిస్తారు. అట్లనే దళిత బంధుకు వచ్చినప్పుడు ఇప్పుడు అది కూడా ఏంటంటే డిగ్రీ చదివే పిల్లగాడు ఉద్యోగం రాలేదు, చేసుకుంటే బాగుండే. పూర్ణులు వాళ్ళకి ఇచ్చిన తర్వాత అందరికైనా వరకు ఏంటంటే వాళ్ళకి ఇచ్చిన లేదు, కానీ సమాజంలో కలజడి మొదలైంది. కులతత్వం పెరిగిపోయిన సమాజంలో అట్టడున్న ప్రజలకు ఇచ్చే క్రమంలో ఆదరించాల్సినది బీసీలకు మాకేదిరా, వాళ్ళకు 5 లక్షలు రాకముందే 10 లక్షలు, ఓసీలకు మాకేదిరా, ఇట్లాంటి అలజడులు ఎందుకే కుల సంఘాల భవనాలకు కానీ కుల స్థలాలు ఇచ్చేదంటే కానీ ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం చేయదన్న హామీ ఉందా? ఖచ్చితంగా ఉండాలి. రెండవది మాట్లాడితే గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా కేసీఆర్ గారు ఎవరి పట్ల కూడా పర్సనల్ కక్ష తీసుకోలే, ఎవరి పట్ల వ్యక్తిగతంగా అలాంటి చర్యలు లేవు. అదృష్టం ఏంటంటే మా గత ప్రభుత్వంలో అధికారులు చూస్తే నాకు భయం ఇది. ఇప్పుడు చాలా నిజాయితీ శేషాద్రి గారు వచ్చినాడు. నేను మనస్ఫూర్తి నిజాయితీ శంకరన్ గారు కానీ బీటీ శర్మ గారు కానీ నిజాయితీ అధికారులకు ఉండాలి. శివదేవ్ శర్మ లాంటి ఒక సిన్సియర్ కరప్షన్ లేని అధికారం ఉన్నాడు. అప్పుడు సారీ నాకు తెలియదు, తీసేయలేదు. అయితే అలా వాళ్ళ పిల్లలకు పోవడం కాదు, వాళ్ళు కూడా అంత ప్రజాస్వామికంగా ఉండాలా. మాకు ఎందుకంటే పేరు ఎందుకంటే ఒక ఆయన ఉండే మహానుభావుడు టీచర్లు మొత్తం వేస్తే ఏడ్చుకుంటే మా దగ్గర వస్తే, మా ఎమ్మెల్యే దగ్గర వస్తే నేను ఏం చేయను, ఒక్క ట్రాన్స్ఫర్ చింతలేని హనుమంత్ రెడ్డి గారు మహాకళాకారుడు, ఆయన కోరల్ ట్రాన్స్ఫర్. అలాంటివన్నీ జరిగినప్పుడు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా అవి జరగకూడదని రైతు బంధు ఎట్టి పరిస్థితుల్లో 10 ఎకరాల కంటే ఎక్కువ ఇవ్వద్దని, అట్లా ఇస్తే మీరు కూడా మమ్మల్ని ఏదో మంచి కేసీఆర్ బంధు ఫస్ట్ తరం సెకండ్ తరం అయిపోయింది, ఇంకా రాదు. దళిత బంధు కూడా అర్హులకి ఇవ్వాలని, దీంతో పాటుగా ప్రజాస్వామిక హక్కులు పౌర హక్కులు. ఒక ప్రొఫెసర్ సార్కి ఏం పని, సార్కి కూడా ఉంటాడు ఒక ప్రొఫెసర్, ఒక విలువలు ఉన్న ప్రొఫెసర్, అవినీతి లేని ప్రొఫెసర్, సారు పాదాల వెంట ప్రొఫెసర్, ఇల్లు కిటికీలు రోడ్లో చెప్తున్నా అన్ని చెప్తున్నా, కిటికీలు కూడా పెట్టిరు మొత్తం. ఇంకా ఇంత మీ ఎమ్మెల్సీ చెప్తా ఉన్నాడు గోరెటెంకన్న కేసీఆర్ పరిపాలన విధ్వంసం మీదనే సాగిందని. ఇక్కడనేమో ఆంబో తరిసినట్టు ఈడ అరుస్తా ఉన్నారు. మేడిగడ్డపై సిట్టింగ్ జడ్జితో విచారణ, అక్రమార్కులపై చట్ట పరిధిలో చర్యలు తీసుకుంటాం. మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను మేడిగడ్డకు తీసుకెళ్తాం. రాష్ట్రంలో పంటల బీమా పథకాన్ని అమల్లోకి తెస్తాం. చక్కెర కర్మాగారాలను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటాం. మెగా డిఎస్సి వేసి ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తాం. శాసన మండలిలో ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి.
మేడిగడ్డపై ఎల్లంటి లేఖ కుట్ర పూరితం, ప్రభుత్వం మారడంతో విధానం మారిందా అని కాంగ్రెస్ అంటా ఉంది. ఉచితంగా కట్టేది లేదు, మా బాధ్యత 2022 జూన్తోనే ముగిసింది, ఒప్పందం చేసుకుంటే కడతాం. కాపర్ డ్యాం నిర్మాణానికే 55.57 కోట్లు ప్రభుత్వాన్ని తేల్చి చెప్పిన ఎల్లంటి, కుంగిన రోజు నాటి ప్రభుత్వం చెప్పింది వేరే, పునర్నిర్మాణానికి 600 కోట్లు, నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష. చూసిరా వాడికి ఇంత పర్యవట్టిందని చెప్పిండుగా, 600 కోట్లు కావన్నట్టు ఇది రిపేర్ చేస్తాను. చిన్నపాటి ప్రాజెక్టే కట్టుకోవచ్చు. స్టాఫ్ నర్స్ పోస్టులు 7,094, అదనంగా 1,890 కలిపిన సర్కార్. గతేడాది 5,204 పోస్టులకు నోటిఫికేషన్, ముగిసిన పరీక్ష. వారంలో ఫలితాలు రాబోతా ఉన్నాయి. స్టాఫ్ నర్సులకు సంబంధించినటువంటి వాళ్ళు వచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు, ఆ పోస్టులు కూడా ఈ పోస్టులు కలపాలని చెప్పడంతో ప్రభుత్వం దిశగా నిర్ణయం తీసుకుంది. ఫైర్ ప్రూఫ్ జెల్ రాసి నిప్పంటించుకోవాలని పార్లమెంటు ఘటనలో నిందితుల తొలి ప్లాన్ ఇదే. బీజేపీ ఎంపీ వాంగ్మూలం నమోదుకు నిర్ణయం. 6వ నిందితుడి అరెస్టు, 7 రోజుల పోలీస్ కస్టడీకి. మా కొడుకు అమాయకుడు, లలిత్ తల్లిదండ్రులు. ఘటన వెనుక నిరుద్యోగం, ధరల పెరుగుదల, మోదీ విధానాలతో రగులుతున్న యువత అని రాహుల్. ఆయనవి చెత్త మాటలని బీజేపీ మండిపడతా ఉంది. ఫైర్ ప్రూఫ్ జెల్ రాసుకొని నిప్పంటించుకోవాలని చూసిరట అందులో పార్లమెంట్ లో. ఇది మంటలు అందుకోకుండా. నితంలో అవినీతి, ప్రతిష్టాత్మక సంస్థలో కోట్లు గోల్మాల్, రాజకీయ అండతో డైరెక్టర్ నియామకం నితంలోనట. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నాయి. ఒకసారి శనార్థి తెలంగాణ చూద్దాం. శనార్థి తెలంగాణ పేపర్ను మార్ఫింగ్ చేసి ఫేక్ వార్తలు ప్రచారం చేస్తూ ఉన్నారు. మీరు మానుకోండి, లేకపోతే సీరియస్ యాక్షన్ ఉంటుంది. ఒక్కను కూడా వదిలిపెట్టము. కేరళలో కొత్త వేరియంట్, కోవిడ్ లక్షణాలే వేరియంట్కు ఉన్నాయన్న నిపుణులు. వైరస్కు వేగంగా వ్యాప్తి చెందే లక్షణాలు, అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం. ఇక హిరోషిమా నాగసాకి తెలంగాణ. హిరోషిమా నాగసాకి తెలంగాణ. హిరోషిమా నాగసాకి మీద అమెరికా అప్పుడు అణుబాంబులు వేసింది. అణుబాంబులు వేస్తే విధ్వంసం జరిగింది. రెండో ప్రపంచ యుద్ధం అప్పుడు బాంబులు వేస్తే ఇప్పటి వరకు కూడా గడ్డి మొలవలేదు. తర్వాత లక్షల మంది చనిపోయారు. అక్కడ చనిపోయారు. సేమ్ తెలంగాణను గదే చేసిరు కేసీఆర్ కుటుంబం, అంతకంటే ఎక్కువ. ఎస్. ఆర్థిక విధ్వంసానికి గురైన రాష్ట్రం, అణుబాంబులను మించిన దాడి, తెలంగాణ సంపద లూటి, 10 ఏళ్ల పాలనలో 100 ఏళ్ల దోపిడీ, కప్పిపుచ్చుకునేందుకు తంటాలు పడుతున్న బీఆర్ఎస్, అసెంబ్లీలో ఆత్మరక్షణలో గులాబీలు, ఎవరిని వదలబోమన్న సీఎం రేవంత్, కేటీఆర్ ను చెడుగుడాడుకున్న ముఖ్యమంత్రి, సమాధానాలు చెప్పలేక సతమతమైన బీఆర్ఎస్. ఇక రెండో ప్రపంచ యుద్ధం చివరి దశలో జపాన్ నగరాలైన హిరోషిమా నాగసాకిలపై 2 అణుబాంబు దాడులు చేసింది అమెరికా. మానవ చరిత్రలో అణ్వాయుధ దాడులు జరిగినది ఈ 2 ఘటనల్లో మాత్రమే. ఈ దాడుల్లో దాదాపు 1,29,000 మంది మరణించారు. ఈ విధ్వంసాన్ని ప్రపంచం ఎప్పటికీ మర్చిపోలేదు. ఇదే తరహా గత 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం అణుబాంబులను మించిన ఆర్థిక విధ్వంసం గురైందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇట్లా చేసిండు కేసీఆర్. రేపు హైదరాబాద్కు రాష్ట్రపతి శీతాకాల విడిదికి వస్తున్న ముర్ము 23 వరకు ఇక్కడ ఉండనున్న రాష్ట్రపతి బొల్లారంలోని రాష్ట్రపతి భవన్లో ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. ప్యానల్ స్పీకర్లుగా 4 ప్రకటించిన స్పీకర్ గడ్డం ప్రసాద్, రేవూరి ప్రకాష్ రెడ్డి, బాలు నాయక్, కౌసర్ మొయిద్దీన్ కూనంనేనులకు అవకాశం కల్పించినట ప్యానల్ స్పీకర్గా. కోచింగ్ కోసం పట్నం బాట, బీఆర్ఎస్ పాలనలో అరకొర నోటిఫికేషన్లే, అవి కూడా లీకేజ్ల మయం. విరక్తి చెంది ప్రిపరేషన్ ను మధ్యలోనే వదిలేసిన నిరుద్యోగులు, ఏడ్చుకుంటూ గ్రామాలకు వెళ్లిన వైనం. ప్రభుత్వం మారడంతో కొలువులపై కోటి ఆశలు, 2 లక్షల ఉద్యోగాల భర్తీ, మెగా డిఎస్సి వేస్తామన్న రేవంత్ సర్కార్. బట్టలు సర్దుకొని పట్టణాలకు వస్తున్న యువత, కోచింగ్ సెంటర్లు, అద్దె ఇళ్లకు మంచి గిరాకీ. యువత, నిరుద్యోగులారా, మీకు గతంలో మేము చెప్పాం, మీరు పల్లెల బాట పట్టండి, పట్టణాన్ని వదిలిపెట్టండి. కేసీఆర్ కుటుంబం ఉద్యోగాలు పోతేనే మనకు ఉద్యోగాలు వస్తాయని చెప్పినాం. కేసీఆర్ కు ఉద్యోగం పోయింది, ఇప్పుడు మీకు ఉద్యోగాలు వస్తాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఖచ్చితంగా నోటిఫికేషన్లు, మెగా డిఎస్సీలు పడబోతా ఉన్నాయి. మీరంతా ప్రిపేర్ కాండి. పారదర్శకంగా, ఎలాంటి లీకులు లేకుండా, చాలా అప్రమత్తంగా మీకు ఉద్యోగాల నోటిఫికేషన్లు వేయబోతుంది ప్రభుత్వం. అన్న మాట ప్రకారం, చెప్పిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నోటిఫికేషన్ వేయబోతా ఉంది. సిద్ధంగా అండి. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒక రిక్వెస్ట్, ఈ కోచింగ్ సెంటర్లు, ఈ దోపిడీలు ఎక్కువైపోయినాయి. ఎందుకంటే పిల్లలు ఆ ఊర్లలో అమ్మా నాయన కలవబోయో, కూలిపోయో, ఉపాధి హామీ పనికి పోయో, వాళ్ళు 10వ పరకో జమ ఎత్తి తెచ్చి కోచింగ్ సెంటర్లు. కోచింగ్ సెంటర్లకు ఏం నష్టాలు జరగలే, నష్టాలు ఏం రాలే. వాళ్ళ పైసలు వాళ్ళకి వచ్చినాయి, వాళ్ళ దందా వాళ్ళకి నడిచింది. కానీ ప్రభుత్వం వాటిపైన ఒక నిఘా వేసి ఉంచాలా. కోచింగ్ సెంటర్లను కూడా ప్రభుత్వ కంట్రోల్లోకి తీసుకోవాలి. బరాబర్ తీసుకోవాలి.
బీఆర్ఎస్ పాలనలో అరాకొర నోటిఫికేషన్లు వచ్చినప్పటికీ ఆ పరీక్షా పేపర్లు కూడా లీకేజీలు కావడంతో ఎంత చదువుకున్నా తమకు ఉద్యోగాలు రావంటూ ప్రిపరేషన్ మధ్యలోనే వదిలేసిన నిరుద్యోగులు ఏడ్చుకుంటూ గ్రామాలకు వెళ్లారు. ప్రభుత్వం మారడంతో కొలువులపై కోటి ఆశలు పెట్టుకున్న నిరుద్యోగులు 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పడంతో కుటుంబాలు పల్లెలకు బై బై చెప్తూ బట్టలు సర్దుకొని నగరానికి వస్తున్నారు. నిరుద్యోగుల రాకతో కోచింగ్ సెంటర్లు, అద్దె ఇళ్లకు మంచి గిరాకీ పెరిగింది. నీళ్లు నిధులు నియామకాల కోసం కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఉద్యమ రథసారథి అయిన కేసీఆర్ ను ముఖ్యమంత్రిని చేశారు ప్రజలు. అయితే ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చాల్సిన కేసీఆర్ నియంత పాలన చేస్తూ నోటిఫికేషన్ల విషయంలో నిర్లక్ష్యం వహించాడు. ఉద్యమ సమయంలో తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం వస్తుందని చెప్పిన బీఆర్ఎస్ పాలకులు అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాల అంశాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, మెగా డిఎస్సీలతో పాటు నోటిఫికేషన్లు వస్తాయి. ఇప్పుడు పట్నం బాట పట్టుర్రి, ప్రిపరేషన్ కండి మీరు చదువుకోండి. ఇప్పుడు మళ్ళీ యూటర్న్, కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ద్వితీయ శ్రేణి నేతలు. అప్పట్లో బీఆర్ఎస్ లోకి వలసల పర్వం. వార్డు మెంబర్ స్థాయి నుంచి జెడ్పీ చైర్మన్ల వరకు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ లో చేరిన వైనం. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో సీన్ రివర్స్. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి పెద్ద సంఖ్యలో వలసలు వస్తా ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సొంత గూటికి హస్తం క్యాడర్ వస్తా ఉన్నారట. అధికారం ఎక్కడి నుంచి అక్కడ పోతారు. ఎక్కడ అనిరుద్ధ్ రెడ్డి గారు చెప్పలే ఏమనంటే, నాకు ఓట్లేలే, మొన్నటిదాకా నన్ను దిక్కిరు, నేను గెలవంగానే అన్నా నీకోసం మేము ఉన్నాం అంటున్నారు. అరే మీరు రాకుర్రా భయ్ అని చెప్తా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టపడ్డారు, 10 ఏళ్ళు అన్నం తిన్నారో, అటుకులు బుక్కిరో, ఏం చేసిరో కానీ వాళ్ళు కష్టపడ్డారు. ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఆదరించండి నాయకులారా, ఆ కాంగ్రెస్ ఉన్న సొంత పార్టీ క్యాడర్ని ఆదరించండి. ఏమైనా మిగిలితే అప్పుడు చూడండి, కానీ సొంత పార్టీ క్యాడర్ని నిలదొక్కునేలాగా చేయండి. కేసీఆర్ పాస్పోర్ట్ల సీజ్ చేయాలి, ఆయన కుటుంబ సభ్యులవి కూడా స్వాధీనం చేసుకోవాలి, లేకపోతే దేశం వదిలి పారిపోతారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఫస్ట్ ఇలా పాస్పోర్ట్లు సీజ్ చేయాలి. ఈ పారిపోతారు, వీళ్ళు పక్కా ఉండరు. జరసేపు ఇట్టింటారు, దాడి ఎక్కువ విరంగానే తీరా విమానం అని ఎగిరిపోతూ ఉంటారు. తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి మనం. ఆడోళ్ల ప్లేస్లో మగోళ్ళు, మహాలక్ష్మి ఎఫెక్ట్. ఆర్టీసీ బస్సులో మాకు ప్రత్యేక సీట్లు కావాలి, రాష్ట్ర వ్యాప్తంగా పురుషుల డిమాండ్. తాజాగా బస్సుకు అడ్డంగా నిలబడి యువకుడు నిరసన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో. ఆడోళ్ల ప్లేస్ లో మగోళ్ళు ఉన్నారట. అట్లా విషయం ఏంటంటే, ఇప్పుడు లేడీస్ స్పెషల్ సీట్లు ఉంటుండే కదా, రిజర్వ్డ్ సీట్లు ఉంటుండే కదా, ఇప్పుడు మగోళ్ళకి ఎందుకంటే వాళ్ళు ఎక్కువయ్యారు కదా పబ్లిక్. వీళ్ళకి ఆడోళ్ళు బస్సులు ఏడికి పోయినా ఇప్పుడు ఏ బాధ లేదు. ఇక మహిళా సోదరిమణులారా, మీ అందరికీ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చిండు, మీకు బస్ కిరాయి మాఫీ చేస్తా అన్నాడు. మీరు ఏడికన్నా ఎక్కిపోరి మీ బస్ టికెట్ తీసుకుంటలేరు. ఇవాళ మహిళలు ఆర్టీసీ బస్సులలోనే ప్రయాణిస్తూ ఉన్నారు, చాలా మంది పోతా ఉన్నారు. అంతేందుకు పెళ్లిల కాడ కూడా పెద్దమ్మ వస్తుంది పో, అక్క వస్తుంది పో, వదిన వస్తుంది పో అంటారు. నేను ఏడొస్తా, నాకు బాయి కాడ పనే ఉండే అని ఇటు చెప్తున్నాడు. వాళ్ళేదిగా ఫ్రీ బస్ ఎక్కిపోతారు, వస్తారు కాబట్టి బస్ కిరాయి అడిగేది లేదా. కాబట్టి మహిళల కోసం ఒక సరికొత్త గొప్ప పథకాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం మహిళలకు బస్ ఛార్జీ లేకుండా, మేము గతంలో ప్రచారంలోనే చెప్పినాం, అలిగి అవ్వగారింటికి పోయినా సరే ఫ్రీ అని చెప్పినాం. ఇప్పుడు మగోళ్లకు సీట్లు దొరకలేవు, మొత్తం ఆడోళ్ళు ఎక్కేసరికి మగోళ్ళకి సీట్లు దొరకవు. మా పరిస్థితి ఏంది, మాకు అన్యాయం జరుగుతుంది ఆర్టీసీ బస్. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు, లేకపోతే రవాణా శాఖ మంత్రి గారు, లేకపోతే సజ్జనార్ గారు ఇప్పుడు చర్యలు తీసుకోరు. పురుషులకు అని స్త్రీలకు అని రాసి ఉంటుండే సీట్లు, పురుషులకు అని వెనక 4 అని నిడిచిపెట్టరు. కనీసం 33% రిజర్వేషన్, 33 మొత్తం 83 కాళ్ళే వచ్చాయి. కాబట్టి పురుషుల కోసం ప్రత్యేక సీట్లు కేటాయించండి. పురుషులు ఎక్కని ఎడల స్త్రీలకు వాటిని వాడుకునే వెసులుబాటు కల్పించండి. ఎందుకంటే ఇప్పుడు ఆమ్దాన్ ఇళ్లతోనే వస్తుంది, ఆమ్దాన్ అంతా ఇళ్లతోటే. మళ్ళా కాళేశ్వరానికి ఎల్లంటి కొత్త వాదన, కాళేశ్వరానికి 500 కోట్లు కావాలి, మేడిగడ్డ పునరుద్ధరణ మా బాధ్యత కాదు, అనుబంధ ఒప్పందం చేసుకుంటేనే ముందుకెళ్తాం. కాళేశ్వరంపై ఈఎన్సీకి ఎల్లంటి లేక, బ్యారేజీ కుంగినప్పుడు నిర్వహణ గడువు ఇంకా ఉందని, పునరుద్ధరణకు అయ్యే ఖర్చు మొత్తం భరిస్తామని గతంలో ప్రకటించిన ఇంజనీర్లు ఇప్పుడు మాత్రం మా బాధ్యత కాదని చేతులెత్తేసిన వైనం. ఇగో ఎంత దశకపోయింది. మేము చేయమంటారు ఎల్లంటి వాళ్ళు, వాళ్ళే చేస్తారని కేసీఆర్ చెప్పిండు. అప్పట్లో హరీష్ రావు, కేటీఆర్ అంతా వాళ్ళే చేస్తారు, రిపేర్ చేస్తారని చెప్పిండు. రిపేర్ లేదు, మేము చేయం, మాకు సంబంధమే లేదని చెప్తారు. అయిపోయి డబ్బులతో కొంటారా? సౌత్లోనే కాంగ్రెస్ ఉండదంటే అర్థం ఏంటి? ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని పడగొడతారా? బీఆర్ఎస్ పాలనలో ఎమ్మెల్యేల కొనుగోలు జరిగాయి.
అప్పుడు అమ్ముడు పోయిన ఒక్కరు కూడా ఎన్నికల్లో గెలవలేదు. అమ్ముడు పోయిన ఒక్కరు కూడా ఎన్నికల్లో గెలవలేదు. సిపిఐ ఎమ్మెల్యే కునంనేని సాంబశివరావు. ఇక పెద్దపల్లి రాజన్న, అదిరిందయ్యా చంద్రం, అసెంబ్లీ సమావేశాలను పర్యవేక్షిస్తున్నావా? 4 కోట్ల జనం గొంతు నిండు అసెంబ్లీలో సైరన్ మోత మోగించిండు. ఆ మాటల్లో వణుకు లేదు, ఆ కళ్ళల్లో భయం లేదు. నిలువెల్లా తెలంగాణ పౌరుషాన్ని వంటబట్టించుకొని మీ బట్టలు ఇప్పినంత పనిచేసిండు. ఇప్పుడు తెలంగాణ కొత్తగా కనిపిస్తుంది. రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ అందరికీ ఒకటే కదా. ఇన్నాళ్ళు మీరు మాట్లాడే మాటల్లో ఓర్పు లేదు. తెలంగాణ ప్రజల మీద మీకు దయలేదు. సమస్యలు లేవనెత్తే అవకాశమే కల్పించకపోతే ఇప్పటి నుంచి అయినా అధికార పక్షం మాట్లాడే మాటలను చూసి నేర్చుకోండి. సభా మర్యాదలు కాపాడండి. ఈసారి మీకు ప్రతిపక్ష పాత్ర దొరకడమే మహాభాగ్యమని అసెంబ్లీ గేట్లకు దండం పెట్టుకొని వెళ్ళండి అని చెప్పి చెప్తున్నాడు పెద్దపల్లి రాజన్న. ప్రభుత్వానికి 100 రోజుల సమయం ఇస్తామని చెప్పి బీజేపీ చెప్తోంది. నిరుద్యోగమే కారణం, పార్లమెంటుపై దాడి రాహుల్ గాంధీ గారి స్పందన. కమల్నాథ్కు భిక్ష, పీసీసీ చీఫ్ నుంచి తొలగించిన అధిష్టానం, ఆ బాధ్యతలు ఓబీసీ నేత జీతు పట్వారికి అప్పగింత మధ్యప్రదేశ్లో. ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూస్తే కలెక్టర్ ఆదేశాలు బేఖతారు. విచారణ డుమ్మా కొట్టిన జర్నలిస్టులు, అధికారులతో విచారణ ముగించిన జాయింట్ కలెక్టర్ అట. ఏది ఆడ 10 కోట్ల విలువైన భూమి కాజేసిరట. డిఆర్డీఏ ఇష్టారాజ్యం, జిల్లా సమైక్యలో మొత్తం అవకతవకలే జరిగినాయి. కంపును భరించాల్సిందేనా? దుర్వాసన భరించలేకపోతున్న గ్రామస్తులు ఏళ్లు గడిచిన సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఎదురురేగో. సంస్థాన నారాయణపురం మండలం కేంద్రంలో ఫార్మా కంపెనీలు అంటే వాటి ఉంటుంది కథ. ల్యాండ్ సెటిల్మెంట్ లో తల దూర్చొద్దు, పోలీసులకు రాచకొండ సిపి సుధీర్ బాబు వార్నింగ్. ల్యాండ్ సెటిల్మెంట్స్ లో తల దూర్చొద్దు అని పోలీసులకు క్లియర్ గా వార్నింగ్ ఇస్తా ఉన్నాడు సుధీర్ బాబు. ఇక రైతులకు అక్కరగ్రాని రైతు వేదికలు పట్టించుకొని అధికారులు, ఇగో రైతు వేదికలు కడితే మనోడు ఇవి తాగుబోతు కేంద్రాలు తయారైనాయి ఊర్ల పోయి. ఎందుకు కట్టినో తెలియదు. ఈ విజయంగా రైతు చాలా నాశనం అయ్యారు సర్పంచులు. అదనపు అడ్వకేట్ జనరల్ గా నల్గొండ జిల్లా వాసి రజనీకాంత్ రెడ్డి నియమిస్తూ ఉత్తర్వులు అంటూ మొన్ననే జరిగింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూసుకుంటే ఆటో డ్రైవర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి. కరీంనగర్ ఆటో కార్మిక సంక్షేమ సంఘం డిమాండ్. ఖచ్చితంగా ఆటో డ్రైవర్ల పక్షాన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆలోచిస్తుంది మీకు మంచి చేయడానికి. శనార్థి తెలంగాణ పేరుతో తప్పుడు కథనాలతో ఎడిటింగ్లు, సామాజిక మాధ్యమాల్లో పోస్టులు, తీన్మార్ మల్లన్నను బదనాం చేసే కుట్రలు. సిరిసిల్ల డిఎస్పీకి ఫిర్యాదు చేసిన శనార్థి రిపోర్టర్ సిరిసిల్ల డిఎస్పీకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ తప్పుడు కథనాలు, రామగుండం చిత్రాలు అని చెప్పి రాసిండు. వీళ్ళందరూ అడ్మిన్ల పైన నిన్న కేసు పెట్టడం జరిగింది. ఎవరెవరు పెట్టారో వాళ్ళందరి పైన. ప్రైవేట్ కార్మికులను పట్టించుకొని సింగరేణి యాజమాన్యం, ధర్నాకు పిలుపునిచ్చిన ఐఎఫ్టియు కార్మిక సంఘం. సర్పంచ్ ఉప సర్పంచ్ సస్పెండ్, ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్. ఎక్కడ? పెద్దపల్లి జిల్లా. ఆర్వీఆర్ సంస్థ శ్రమ దోపిడీకి పరాకాష్ట. ఓసీపీ ప్రభావిత ప్రాంతాల యువతకు ఉపాధి కల్పించాలి. కొత్తగా వచ్చిన టెండర్లో ఇతర రాష్ట్రాల వారిని తీసుకుంటున్నారు. పారిశ్రామిక ప్రాంత యువతకి 80% ఉద్యోగాలు ఇవ్వాలి. స్థానిక నిరుద్యోగులను విస్మరిస్తే ఆర్వీఆర్ సంస్థపై ఉద్యమిస్తాం. ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షుడు మధ్యల దినేష్ హెచ్చరిక. విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించాలి. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి టీచర్లకు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూసుకుంటే ప్రతి డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తాం. షేర్లింగంపల్లి కాంగ్రెస్ ఇన్ఛార్జి జగదీశ్వర్ గౌడ్. అక్రమ నిర్మాణాన్ని అడ్డుకోండి. అనుమతులకు విరుద్ధంగా 200 గజాల్లో 5 అంతస్తుల భవనం. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకొని కమిషనర్ 10 లక్షల ముడుపులు తీసుకొని చర్యలు తీసుకోవడం లేదు. జైన్స్ సాల్జ్బర్గ్ అపార్ట్మెంట్ వాసుల ఆరోపణలు. కార్పొరేషన్ అధికారులపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు. కోర్టు పరిధిలో ఉందని కమిషనర్ శరత్ చంద్ర చెప్తున్న మాట. రాజేంద్రనగర్ గవర్నర్ ప్రసంగాన్ని అవమానించడం సిగ్గుచేటు. కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు షేరి సతీష్ రెడ్డి. మున్సిపల్ ఎన్నికల ముందు మురిపించిన హామీలు. కొత్తూరు మున్సిపాలిటీకి 2 ఏళ్లుగా అందని భగీరథ నీళ్లు. అధికారుల తీరుపై మండిపడుతున్న కొత్తూరు ప్రజలు అంటూ ఈ పాపం ఎవరిది? గాజుల రామారంలో అక్రమ నిర్మాణాలపై కొరడ. 600 ఇళ్లను బుల్డోజర్లతో కూల్చివేసిన అధికారులు. రోడ్డున పడ్డ 100లాది కుటుంబాలు. ఈ పాపం ఎవరిది? కబ్జాలను ప్రోత్సహించిన ఎమ్మెల్యే వివేకానందే నష్టపరిహారం అందించాలని కోరుతున్న బాధితులు. ఇగో కబ్జాలను ప్రోత్సహించిండు, అది కబ్జా భూమి అని ఇప్పుడు అధికారులు గులగొడతారు సూడిగా. అందుకే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే మహాలక్ష్మి రద్దు చేయాలని డిమాండ్. జీప్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాస్తారు. ఆర్థిక కష్టాల్లో అర్చకులు. డిడిఎన్ వేతనాలు లేక అష్ట కష్టాలు. జీతాల కోసం 6 నెలలుగా ఎదురుచూపులు. కొత్త ప్రభుత్వంలోనే సమస్యలు తీరేనా అంటూ నిర్మల్ వార్త. అవుట్సోర్సింగ్ ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాలి. సిపిఎం జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్ డిమాండ్. పూర్తిగానే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు. పేపర్లకే పరిమితమైన లబ్ధిదారుల పేర్లు. పంపిణీ కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారులు. ముదిరాజ్ కుటుంబానికి న్యాయం చేయాలి, లేదంటే మానవ హక్కుల కమిషన్ ఆశ్రయిస్తాం. ముదిరాజ్ సంఘాల హెచ్చరిక. తానూరు మండలం బోస్ల గ్రామంలో 4 రోజుల క్రితం గంగాధర్ అనే రైతును హత్య చేసి నూతిలో పడేసినటువంటి వార్తలు. సమస్యలపై దృష్టి పెట్టాలి. పెండింగ్ పనులు పూర్తి చేయాలి. తహసీల్దార్లతో గద్వాల్ కలెక్టర్.
రైట్. ఇక హరీష్ రావు ఆపవయ్య నీ గప్పాలు ఆనాడు జూపల్లి చెప్పింది గుర్తుందా? అంటివి అయ్యో అయ్యయ్యో అంటివి కల్వకుంట్ల కుటుంబాన్ని అంతా కలిసి ఏం చేతిరి, ఇప్పుడు ఎందుకు ఎగిరిపడుతుంటిరి? విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించాలి. జిల్లా అదనపు కలెక్టర్ మిత్తల్ R&R సెంటర్ను పరిశీలించిన జడ్పీ చైర్పర్సన్ గద్వాలలో. లింగాల ఎస్ఐపై కేసు నమోదు, అక్రమదారులకు అండగా నిలిచిన ఎస్ఐ, బాధితురాలపై దురుసుగా ప్రవర్తించిన ఎస్ఐ, న్యాయం చేయాలంటూ కోర్టును ఆశ్రయించిన బాధితురాలు. శ్రీ తిమ్మప్ప స్వామి బ్రహ్మోత్సవాల బ్రోచర్ విడుదల. చెస్ టోర్నీలో రాష్ట్ర స్థాయికి ఎంపికైన వైష్ణవి. అనుమానాస్పద స్థితిలో 26 గొర్రెల మృతి, దిక్కుచోచని స్థితిలో వికలాంగుల కుటుంబం అంట. అయ్యో పాపం. నగర్ కర్నూలు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూసుకుంటే కార్గో సర్వీస్ లో అదనపు వసూళ్లు అంట. గిరిజన సొసైటీలో అక్రమాలు, ఇసుక మాఫియాతో చేతులు కలుపుతున్న గిరిజన సొసైటీ సభ్యులు కోట్ల రూపాయలను జేబులు నింపుకుంటున్న బడాబాబులట. భద్రాచలం, ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలాల్లో. ఇక ఆదివాసీ కుటుంబాలకు అండగా గంట రాదా. రేగులగండి గ్రామంలో రగ్గుల పంపిణీ, దాన ధర్మ ట్రస్ట్ చైర్మన్ ఆధ్వర్యంలో సహాయం. ఇక లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో లెక్చరర్కు మద్దతుగా విద్యార్థినుల ఆందోళన. ఖమ్మం గాంధీ చౌక్ లో దండకారణ్యంలో కాల్పుల మొత్తం మావోయిస్టులకు బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగినాయట. సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్న యువతరం, మందు సిగరెట్ సిట్టింగ్లకు స్థావరంగా దేవాలయం శిక్షించాలని బ్రాహ్మణ సంఘాలు భక్తుల డిమాండ్. పాలేరులో మెదక్ జిల్లా వార్తలు చూస్తే అభివృద్ధికి ఆమడ దూరంలో ఇస్నాపూర్ గ్రామ ఎంట్రన్స్ లోనే మురుగునీరు, చెత్తా చెదారం, అక్కడే పందుల స్వైర విహారం. గ్రామానికి వెళ్లే రోడ్డుపై ఒక వెహికల్ పోతే ఇంకో వెహికల్ ఆగాల్సిందే. ఇదేనా పల్లెల అభివృద్ధి అంటే అనుకుంటున్న ప్రజలు. పేదరిక నిర్మూలనే మోడీ ప్రధాన లక్ష్యం. కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించాలి. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్. రైట్గా సిబ్బంది వెల్ఫేర్ విషయంలో ముందుంటాం ఎస్పీ రూపేష్. ఇక సీఎం డైరీలో కలెక్టర్ శరత్, మాజీ మంత్రి హరీష్ రావు బినామీగా ప్రచారం, విలువైన భూములు ఆయన పేరునే ఉన్నాయట. ఇగో శరత్ ఈయన మొన్నటిదా సంగారెడ్డి కలెక్టర్ గా కూడా పనిచేశాడు. ఇక మహీంద్రా ట్రాక్టర్స్ పరిశ్రమలో CITU గెలుపు అంట. ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూసుకుంటే రాష్ట్ర స్థాయి బేస్బాల్ పోటీలకు విద్యార్థుల ఎంపిక. తొర్రూరు NYRR గ్రౌండ్ లో రాష్ట్ర స్థాయి బేస్బాల్ పోటీలు. రైట్. ఆటో డ్రైవర్ల నిరసన. సీఎం సారు మా డ్రైవర్ బతుకులను బతకనివ్వండి. ఫ్రీ బస్సు పథకం ద్వారా ఆటో డ్రైవర్ల జీవితాలు ఆగమాగం. పథకాన్ని మార్పులు చేయండి, లేదంటే ఆటో యూనియన్లు ఆందోళన చేపడతాయని చెప్పి ఆటో యూనియన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఆకస్మిక తనిఖీలు చేసిన సిపి కిషోర్జు. చంద్రబాబును కలిసిన వరంగల్ టీడీపీ నేతలు. కష్టపడి చదివి ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని చెప్పి మరిపేట రాంపూర్ గ్రామానికి చెందిన కొమ్ము చంద్రశేఖర్. నూతన సాంకేతికతను ఉపయోగించి యూనియన్ లేఅవుట్. రైట్. GWMC కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా. ఇది శనార్థి తెలంగాణలో ఉన్నాయి. ఒకసారి దిశ పత్రికలో ఉన్నటువంటి వార్తల్ని చూద్దాం. కేరళలో కరోనా కొత్త వేరియంట్ JS1 కేసు నమోదు. కేరళలోనే స్టార్ట్ అవుతుంది. ఎందుకు ఏమో అసలు ఎల్లుండి నుంచి రెసిడెంట్ డాక్టర్ల సమ్మె. DMEకి నోటీసులు అందజేత, పెండింగ్ స్టైఫండ్ రిలీజ్ చేయాలని డిమాండ్. శ్రీనివాస్ గౌడ్ తమ్ముడు శ్రీకాంత్ గౌడ్ పై కేసు, అతని అనుచరుల పైన నమోదు. ఎన్నికల్లో సహకరించలేదని ఓ వ్యక్తి ఇంటిపైన దాడి చేస్తే ఇప్పుడు పరారులో ఉన్నాడట. దొరికించుకునే పనిలో ఉన్నారు పోలీసులు. పట్కరారు విని తుపాక్ సీన్ తమ్ముడు. సంక్షేమంలో మాది స్వర్ణయుగం అంటున్నా. గిట్కేం చదువుకుందాం. అడుగుతాం కడుగుతాం, కఠోర సత్యాలను బీఆర్ఎస్ సభ్యులకు వినిపిస్తాం. గత ప్రభుత్వ వైఫల్యాలను వెల్లడిస్తాం. ఇప్పటికైనా వారిలో పరివర్తన రావాలి. 10 ఏళ్లలో 8,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. నియంతృత్వాన్ని ప్రజలు తిప్పికొట్టారు. కేటీఆర్ మేనేజ్మెంట్ కోటా ఎమ్మెల్యే. కేసీఆర్ ఫామ్ హౌస్ వరి పంటపై విచారణకు సిద్ధమా? హామీ ప్రకారం 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం. ఉభయ సభల్లో సీఎం రేవంత్ హాట్ కామెంట్స్. ఇరిగేషన్, విద్యుత్ పైన సీఎం విమర్శలు. మేడిగడ్డపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేపిస్తామని సీఎం చెప్పినటువంటి మాట. ఇక 10 ఏళ్లలో విధ్వంసం, బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతిపై విచారణ చేపడతామని చెప్పేసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ప్రజల తీర్పుతో రియలైజ్ కావాలి. కాంగ్రెస్ హయాంలోనే సామాజిక న్యాయం. మంత్రి శ్రీధర్ బాబు. ప్యానెల్ స్పీకర్లుగా 4: రేవూరి, కూనంనేని, కౌసల్, ఛాన్స్. ఇక సంక్షేమంలో మాది స్వర్ణయుగం అని చెప్తుంది. మీ ఇంటిది స్వర్ణయుగం అయింది అంతే. ఇంటిది మట్టి పూయగానే చరిత్ర మరిగిన పడదు. మేము మట్టి పూతలేము, పూసిన మట్టినే తీస్తున్నాం. చరిత్ర ఏముందని మకిలి వదిలిస్తున్నాం. గవర్నర్ ప్రసంగాన్ని వినేందుకు సిగ్గుపడుతున్నా. సిగ్గుపడేటోనివా నువ్వు? సిగ్గుపడితే నీళ్ళని బాగా చూసుకోరి. ఎందుకు సిగ్గుపడుతున్నావు? ఆయన పోయినా పోతారు. మేము ఉండమని వెళ్ళిపోతాం. మేము అమెరికాకి వెళ్ళిపోతాం. వెట్టి పరిస్థితిలో పోయి అంటుండ ఆయన. నేను వెళ్ళిపోతా, బయటకు వెళ్ళిపోతా అంటుండా అసెంబ్లీ నుంచి. అంటే లేదు లేదు, ఎవరిని వెళ్ళనిచ్చేది లేదు, ఎవరిని సస్పెండ్ చేయకండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేసిండు ముఖ్యమంత్రి. తమిళ సై స్పీచ్ తప్పుల తొడక ప్రభుత్వ దురాఘాతాలను నిండగడతాం. 6 గ్యారంటీలను ఎప్పటి నుంచి అమలు చేస్తారో స్పష్టతనివ్వాలి. అసెంబ్లీలో ఎమ్మెల్యే కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేసినట్టు ఒక వార్త. మీ
కేటీఆర్ మైలపోలు తీస్తాడు జరాగు ఇయ్యాల రేపు ఈ నెల 20కి శాసనసభ వాయిదా పడ్డది. కాంగ్రెస్ జీవం పోసిందే, కాంగ్రెస్ కు జీవం పోసిందే కేసీఆర్ అంట. కాంగ్రెస్ ను కేసీఆర్ జీవం పోసిందట. 42 మంది ఎమ్మెల్యేలను దొంగతనం ఎత్తుకపోయి కాంగ్రెస్ కు జీవం పోస్తే సోనియా గాంధీ గారు కేసీఆర్ ఇంటికి రావాలి కదా. కేసీఆర్ కుటుంబం సోనియా గాంధీ ఇంటికి పోయింది కదా. ఎవరికి జీవం పోసినట్టు? సింగిల్ విండో చైర్మన్ ను చేయమని పోటీ చేపిమని చెప్పిందే కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ అవకాశం ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. యూత్ కాంగ్రెస్ లో పదవి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, కేంద్ర మంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆఖరికి కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి ఫామ్ హౌస్ కు పోయే రోడ్ వేసింది కూడా కాంగ్రెస్ పార్టీ, రాజీవ్ రహదారి. ఈనాటికి చెప్పటానికి శరం లేకుండా వినటానికి కానీ నిజత్తు ఉండాలి. కాంగ్రెస్ కు జీవం పోసింది కేసీఆర్ అని హరీష్ రావు అంటా ఉన్నాడా? మేడిగడ్డ నష్టాన్ని భరించలేం, కాళేశ్వరం ఈఎన్సీకి ఎల్ఎన్టీ లేక సొంత ఖర్చుతో పునరుద్ధరిస్తామని గతంలో ప్రకటన, ప్రభుత్వం మారడంతో మాట మార్పు. కేటీఆర్ వ్యాఖ్యలు కరెక్ట్ కాదు. 54 మంది ఎమ్మెల్యేలు అంటూ వ్యాఖ్యానించడం సరికాదు. కొందరు అత్యుత్సాహం చూపుతున్నారు. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. ఇక 10 ఏళ్లలో కేసీఆర్ ను ఒక్కసారి కలవలేదు, 30 సార్లు రిక్వెస్ట్ చేసిన అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఇప్పుడు 10 రోజుల్లో 4 సార్లు సీఎం రేవంత్ కలిసా. టీచర్స్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి. సూడిగా బీఆర్ఎస్ నేతల పాస్పోర్ట్లు సీజ్ చేయాలి. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. సీజ్ చేయాలి, లేకపోతే వారిపోతే వీళ్ళు ఉండరు, ఎగిరినట్టు చేసి ఎగబడతారు అన్నట్టు. కాంగ్రెస్ బలపడలేదు, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలికతో లాభపడిందని చెప్పేసి ఎంపీ లక్ష్మణ్ అంటున్నాడు. ఇంకా అధికార మత్తులోనే ఓడిపోయారన్న ఫీలింగే లేదట. ఇంకా అధికార మత్తులోనే, ఇంకా దిగుతలేదు వీళ్ళకు. కేటీఆర్ వ్యవహార శైలిపై సొంత పార్టీ నేతల అసహనం, పరిస్థితులకు తగినట్టు మారలేదని భావన, ఆయన తీరుతోనే చేటు వస్తుందని. అసలు టీఆర్ఎస్ పార్టీని నాశనం చేసినోడే కేటీ రామారావు. ఎప్పుడైతే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుకి ఇచ్చిరో అప్పటి నుంచి పతనమైంది టీఆర్ఎస్ పార్టీ. ఈయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వగానే దుబ్బాకలో ఓడిపోయింది టీఆర్ఎస్ పార్టీ. ఈయన వర్కింగ్ ప్రెసిడెంట్ గిరిలే హుజూర్ నగర్ లో బీకింది. ఈయన వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండగానే జిహెచ్ఎంసీలో 48 సీట్లు బీకినాయి. కేటీ రామారావే శని బీఆర్ఎస్ పార్టీకి. బీజేపీ బీఆర్ఎస్ దోస్తీ నిజమేనా? మేము 54 అని కేటీఆర్ అనడం దేనికి సంకేతం? 3 పార్టీలు ఒకటేనని చెప్పదలుచుకున్నారా? సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. ఈయన పాపం, ఈయన పార్టీ పోటీ చేస్తే ఈయన డిపాజిట్ రా. భారత్ సూపర్ విక్టరీ, ఇంగ్లాండ్ పై 347 పరుగుల తేడాతో మహిళా జట్టు గెలుపు. మహిళల టెస్టుల్లో రికార్డు విజయవంతంగా ఘనత. ఇక మెరిసిన దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్. ఇది ఇట్లుంటే ఇక ఆదాబ్ హైదరాబాద్ లో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. ఆజ్ కీ బాత్. అధికారంలో ఏ పార్టీ ఉన్నా గోడ దూకేందుకు బాగానే వస్తుండ్రు. ఆ పార్టీలో ఉన్నప్పుడు ప్రజలను పీడించి ఆ తప్పులను బయటికి రాకుండా ఉండేందుకు ఎక్కువ శాతం అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలో జంప్ అయ్యే జాదుగాలు బాగానే మోపారు. రేవంత్ అన్న, ఆ పార్టీలో అవినీతికి అలవాటు పడిన వాళ్ళు ఇప్పుడు నీ వెనక నడిచే ప్రయత్నం చేస్తున్నారు. గ్రామ నాయకులు నుండి పై నాయకులు అందరూ మీ పార్టీలో గోడ దూకేందుకు సిద్ధంగా ఉన్నారులే, జరా జాదుగాలతో పైలమని చెప్పి నాగిరెడ్డి రాస్తుండు. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్. దివాలాకోర్ రాజకీయాలు, రాష్ట్రం దివాలా తీయలేదని చెప్తా ఉన్నాడు. దివాలా తీయకపోతే గిట్టేందుకుండు. గవర్నర్ కు ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో చర్చ. 10 ఏళ్లలో రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని మండిపాటు. పరీక్షలు కూడా నిర్వహించలేరా, పేపర్లు అమ్ముకున్నారు. కేటీఆర్ ను ఉద్దేశించి సీఎం రేవంత్ ఎద్దేవా. రేవంత్ సభను తప్పుదోవ పట్టిస్తున్నారన్న హరీష్ రావు. సోనియాను బలిదేవత అన్నదెవరో తెలుసా అన్న కేటీఆర్. బుధవారానికి సభ వాయిదా వేసిన సభాపతి. బుధవారానికి 20 తారీఖు. ఓకే. విద్యుత్ పై పచ్చి అబద్ధాలు. తెలంగాణ నెంబర్ 1 అనేది అబద్ధం. 10వ స్థానంలో ఉందని కేంద్రం చెప్పింది. రైతుల ఆదాయంలో తెలంగాణ 25వ స్థానం. మా పార్టీ మా ఇష్టం అనేది చెల్లదు. ప్రజాస్వామ్యంలో ఎక్కువ నడవదు. ప్రగతి భవన్ గడీలు బద్దలు కొట్టాం. గతంలో ప్రగతి భవన్ లో హోంమంత్రికి కూడా ప్రవేశం లేదు. అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి. మీ గురించి అదే అంటే ఎలక్ట్రిసిటీ గురించి మాట్లాడండి ఉన్నదన్న. ఇప్పుడు ఆల్రెడీ 9:30 అవుతుంది కదా. ఉర్దూని డిఎస్సిలో చేర్చాలి. డిఎస్సి నోటిఫికేషన్ పై అక్బరుద్దీన్ డిమాండ్. పోరుబాటుకు సిద్ధమైన తెలంగాణ బీజేపీ. మున్సిపాలిటీలు, స్థానిక సంస్థల్లో బీఆర్ఎస్ అవినీతిపై పోరాడండి. కరీంనగర్ కార్పొరేషన్ లో బీఆర్ఎస్ అవినీతి అరాచకాలపై రోడ్డెక్కండి. కొండగట్టు, వేములవాడ ఆలయాలకు నిధుల హామీలపైన ఉద్యమించండి. బెజ్జంకిని కరీంనగర్ జిల్లాలో కలపాలంటూ ప్రజలతో కలిసి పోరాడండి. బీజేపీ కార్యకర్తలకు పిలుపునిచ్చిన బండి సంజయ్. ప్రజల చీత్కారానికి గురైన బీఆర్ఎస్ తరిమి కొట్టేదాకా పోరాడండి అని చెప్పేసి. నిరుద్యోగం, ద్రవ్యోల్బణమే కారణం. మోడీ విధానాలతో యువతలో నిరాశ. లోక్సభ దాడి ఘటనపై రాహుల్. మళ్ళీ కోవిడ్ భయం వస్తా ఉందట. ఇక అయోధ్యకు 1000కి పైగా ప్రత్యేక రైలు వేయబోతా ఉన్నది రైల్వే శాఖ. తప్పిపోయిన యువకుడు తెలిస్తే సమాచారం అందించాడట.
చనిపోయిన అంటే తప్పిపోయిందంట. మా కొడుకు నిరపరాధి, భద్రతా వైఫల్యం ఘటనపై కొనసాగుతున్న విచారణ. ప్రధాన సూత్రధారిగా కోల్కతాకు చెందిన లలిత్ జూ కోర్టుకు వెళ్ళడానికి సిద్ధమైన మాస్టర్ మైండ్ తల్లిదండ్రులు. ఇది ఇట్లుంటే ఇక ఈనాడులో ఉన్నటువంటి వార్తలు చూద్దాం ఒకసారి. ప్రథమ స్థానాలు పరమ అసత్యాలు, పలు రంగాల్లో పురోగతి సాధించామంటూ భరాసా అబద్ధాలు. రైతు ఆదాయ పరంగా తెలంగాణది 25వ స్థానం, విద్యుత్ తలసరి వినియోగంలో 10వ స్థానం, పాఠశాల విద్యలో 31వ స్థానం. 1 కోటి ఎకరాలకు నీళ్ళిస్తే పంపు సెట్లు ఎందుకు పెరిగాయి? ఇది క్వశ్చన్. అది ప్రాణహిత చెవెళ్ల పాలమూరు ప్రాజెక్టులను మూడల పడేశారు. నిరుద్యోగులు విద్యార్థులతో ఆడుకున్న చరిత్ర మీది. ధన్యవాద తీర్మానంపై చర్చలో నిప్పులు చెరిగిన సీఎం రేవంత్ రెడ్డి. మేడిగడ్డ అన్నారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ. అక్రమాలకు కారణమైన కాంట్రాక్టర్లు, మంత్రులు, అధికారులను శిక్షిస్తాం. చక్కెర కర్మాగారాలు తిరిగి ప్రారంభించేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పేసి మండలిలో సీఎం రేవంత్ అంటున్నాడు. గట్టిగా అవసాన దశపై ఆస్తుల కత్తి. రాష్ట్రంలో వృద్ధులపై పెరుగుతున్న ఆర్థిక వేధింపులట. మొదటి రోజే మాటల యుద్ధం. ధన్యవాద తీర్మానంపై అసెంబ్లీలో వాడివేడి చర్చ. 3 నెలల్లో అటర్ ఫ్లాప్ అవుతారు. మార్చి 17 నాటికి 100 రోజులు పూర్తి అవుతాయి. అప్పటికి ఎన్ని హామీలు అమలు చేస్తారో చూస్తాం. గవర్నర్ ప్రసంగ తీర్మానంపై కేటీఆర్ చెప్తున్నటువంటి జర్ర అడుగుంటారు కదా, అమలు చేస్తే కూడా ఇప్పుడు ఆటోలతో చేపిస్తురు కదా, చేయిస్తారు. సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకు అర్హుల సద్వినియోగం చేసుకోవాలి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపు. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ప్రారంభం. తాతిమాదంతా అడ్వర్టైజ్మెంట్. ఇక ఈమె ఎట్లుందో ఈమె ఆయాసం. వాడివేడిగా ధన్యవాద తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం. బీఆర్ఎస్ నిరసనకు ఛాన్స్ ఇవ్వకుండానే సభ వాయిదా పడ్డదట. నిరసనకు ఛాన్స్ ఖచ్చితంగా 6 గ్యారంటీలు అమలు. గత సర్కార్లో శాండ్ మాఫియా దాడులు. మేనేజ్మెంట్ కోటాలో వస్తే ఇదే ఇబ్బంది. రాష్ట్రంలో నిర్బంధం పోయి మార్పు వచ్చింది. ఎన్ఆర్ఐలతో ఇబ్బందే విషయం తెలియదు. చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరినట్టు ఎవరో పెట్టిన బీఆర్ఎస్ లో వీరంతా చేరారు. డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపేందుకు టీన్యాప్. నిషేధాలు ఎత్తేసి నిర్బంధ పాలనకు తెర. అమరుల కుటుంబాలను పట్టించుకోలే. 10 ఏళ్లలో 8,000 మంది రైతుల ఆత్మహత్య. రైతు బీమా కాదు పంట బీమా ఉండాలి. సోనియమ్మ నేతృత్వంలో ఇందిరమ్మ రాజ్యం. ధన్యవాద తీర్మానంపై చర్చలో సీఎం రేవంత్ అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. అయితే ఇక్కడ ఈ నార్కోటిక్ డ్రగ్స్ దాంట్లో వెంకయ్య అని ఒక ఆయన ఉన్నాడు. ఆయనని పట్టుకొని ఎంక్వైరీ చేయండి. ఆయన దగ్గరికే ఈ టాస్క్ ఫోర్స్ రాధాకృష్ణరావు వచ్చి సీక్రెట్గా కొన్ని టెస్టులు చేయించేది. ఏం చేయించింది ఏం కథ అనేది ఒక్కసారి వెంకయ్య నార్కోటిక్స్ దాంట్లో ఈ ఎస్ఎఫ్ఎల్ ఉన్నాయి కదా, ఈ రిపోర్ట్లు తయారు చేసే కాడు ఉంటాడు. ఆయనను పట్టుకుంటే ఈ కేటీఆర్ డ్రగ్స్ దందా బయటకు వస్తుంది మొత్తం. గవర్నర్ ప్రసంగమా రాజకీయ ప్రసంగమా? అగో ఈయన మీ నాయన చెప్తారు చూపి. మీ నాయన్నే చెప్తున్నాడు. చెప్పే జోనల్ వ్యవస్థను పునర్వ్యవస్థీకరించాలి. ఉమ్మడి జిల్లాకు జోన్ చేయాలి. 317 జీవోను పునఃసమీక్షించాలి. ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి. డాక్టర్ల సమ్మె సైరన్ 19 నుంచి విధుల బహిష్కరణ నిర్ణయం. ఇప్పుడు అధికారంలో టీఆర్ఎస్ ఉంటే వాడుతుండునా? ఐడి కార్డు లేకుంటే టికెట్ తప్పనిసరి, లేదంటే 500 ఫైన్. స్థానిక ధృవీకరణ కోసమే ఐడి. తప్పకుండా కండక్టర్ చూపించాల్సిందే. నేటి నుంచి పక్కగా అమలు. ఐడి కార్డు తీసుకపోరి, ఆధార్ కార్డు తీసుకపోరి. మహిళలు నిప్పంటించుకొని నిరసనకు ప్లాన్ చేసేట పార్లమెంట్లో. జనగణన తర్వాతే మహిళా రిజర్వేషన్ 2024 తర్వాత అమలు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. ఇదేంది? ఇది సూపర్. పతాంజలి తేనె. అమ్మాయిలు అదుర్సు. శ్రీ శుభకృతనామ సంవత్సరం దక్షిణాయనం. ఏం లేదు. ఇంకా ఇంత వాదం ఎందుకు రాస్తుందంటే ఇది రాయాలి కాబట్టి ఇది రాసింది. లేకపోతే చూడు ఇప్పుడు రామని చరిత్ర సమాన స్థాయిలో ఎప్పుడైనా ప్రతిపక్షానికి ఈ స్పేస్ ఇచ్చిందా ఈ పేపర్? అసెంబ్లీ నుంచి బయటకు వస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు, వేముల ప్రశాంత్, గంగుల కమల, కౌశిక్ రెడ్డి, పల్లరాజేశ్వర, మాగంటి గోపినాథ్ తదితరులంతా అసెంబ్లీ నుంచి బయటకు వస్తున్నారట. మీరు మొత్తం బయటకు పోవాల్సింది. ఇంకా మిమ్మల్ని ఇంత గెలిపించడం కూడా దండుగా. తెలంగాణ రాష్ట్ర ప్రజల రక్తం దాగిన ముఠా కదా మీదంతా. ఈ ముఠా ఎప్పుడు పోతుందో, ఈ ముఠా ఎప్పుడు ఖతం అయిపోతుందో. అయ్యో ఒక్క నిమిషం. రైట్ మిత్రులారా, ఇక్కడ పోల్ ఒకసారి చూద్దాం. పోల్ ఏం పెట్టినాం అనేది. తెలంగాణలో రైతు ఆత్మహత్యలు లేవని కేటీఆర్ అంటా ఉండు. ప్రజలేమంటారు? 18,000 మంది ఓటింగ్లో పాల్గొని కేటీ రామారావు చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలని 90% మంది ప్రజలు చెప్తున్నటువంటి మాట ఇది.
10% మంది నిజాలు చెప్తున్నారని చెప్పి పోల్ కనిపిస్తలేదంట. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు లేవని చెప్పేసి కేటీఆర్ అంటున్నారు. నేను అందుకోసమే ఇందులో మళ్ళీ కేటీఆర్ పచ్చి అబద్ధాలు చెప్పారు అని అందుకే క్లియర్ గా పెడుతున్నారు. పోల్ కనిపిస్తలేదని.